హలో మై డియర్ వారియర్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మాత్రం చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు కూడా చాలా చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దిస్ ఇస్ అజయ్ జమిడి, యువర్ వేదాంతోస్ మాస్టర్ కెమిస్ట్రీ టీచర్. సో మై డియర్ స్టూడెంట్స్, ఎలా ఉన్నారు అందరూ? అందరూ ఒకసారి కింద కామెంట్ బాక్స్లో చాలా ఓ వేసుకోండి మై డియర్ స్టూడెంట్స్. ఇన్ దిస్ స్పెసిఫిక్ వీడియో what we are going to learn, my dear students, in this specific video we are going to learn most important topics from chemistry for AP and TS MSET 2024 entrance examination. So TS and AP MSET 2024 examination ki mana chemistry subject nunchi most important topics enti, ఏ టాపిక్స్ పైన మనకి మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ అనేటువంటివి అడుగుతాడు అనేది ఈ స్పెసిఫిక్ వీడియోలో మనం చెప్పుకోబోతున్నాం. యాజ్ ఐ టోల్డ్ దట్ సార్ ఇది ఇంపార్టెంట్ చాప్టర్, ఇది లెస్ ఇంపార్టెంట్ చాప్టర్, ఇది మోర్ ఇంపార్టెంట్ చాప్టర్ అలా నేను చెప్పను అని మీకు ఆల్రెడీ చెప్పాను. ఎందుకంటే ఎంసెట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో ప్రతి చాప్టర్ అనేటువంటిది ఇంపార్టెంటే. ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్ నుంచి డ్యామ్ షూర్ పక్కా క్వశ్చన్ అనేటువంటిది వస్తుంది. జేఈ లాగా కాదు ఎంసెట్. జేఈలో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ తక్కువగా ఉంటాయి, బట్ ఎంసెట్లో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఈ చాప్టర్ ఇంపార్టెంట్ అని ఈ చాప్టర్ మాత్రమే చదువుకొని వెళ్తే మిగిలిన చాప్టర్ నుంచి మార్క్స్ అనేటువంటి పోతాయి. సార్ మరి వాట్ షుడ్ వి డూ, మరి ఏం చేయాలి సార్, ఏం చేస్తే కెమిస్ట్రీలో మంచి మార్క్స్ వస్తాయి అనేది నేను చెప్తాను. కాన్సన్ట్రేట్గా వినండి ఎవ్రీబడి. ఎంసెట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో ఎలా ఉంటుందంటే 80% ఆఫ్ ది కాన్సెప్ట్స్ అనేటువంటివి కేవలం 20% ఆఫ్ ది సిలబస్ నుంచి మాత్రమే మనకు వస్తాయి. మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కాన్సన్ట్రేట్గా వినండి నాన్న. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కాన్సన్ట్రేట్గా వినండి. ఏంటి సార్ ఈ 80% ఆఫ్ ది టాపిక్స్ 20% ఆఫ్ ది టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి సిలబస్ 100% ఉందనుకోండి. ఆ 100% సిలబస్ నుంచి 100% సిలబస్లో మనకి ఆ 24 చాప్టర్స్ మొత్తం ఉంటాయి కదా. ఆ 24 చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ చాప్టర్స్లో ప్రతి మూల మనం చదవాల్సినటువంటి అవసరం లేదు. కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అంటే ప్రతి చాప్టర్ ఇంపార్టెంటే, బట్ ప్రతి చాప్టర్ నుంచి కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి. ఆ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నిటిని కూడా మనం ఒక దగ్గర గ్యాదర్ చేసినట్టయితే ఎంటైర్ సిలబస్ నుంచి కేవలం 20% మాత్రమే ఉంటుంది. సో ఆ 20% టాపిక్సే మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో ఎవ్రీ ఇయర్ రిపీట్ అయినటువంటి అవుతాయి. ఏవో అక్కడ ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ డిఫరెంట్గా ఇస్తాడు, కానీ 70% కంటే ఎక్కువ ఛాన్స్ అనేటువంటిది ఉంది మనకి ఆ 20% టాపిక్స్ నుంచే క్వశ్చన్స్ అనేటువంటి అడుగుతాడు. సో ఆ 20% టాపిక్స్ ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం, ఓకేనా. సో వీడియోలోకి వెళ్ళబోయే ముందు మనందరికీ తెలుసు వేదాంతు అనేటువంటిది ఆఫ్లైన్లోకి రావడం జరిగింది ఈ ఇయరే ఫర్ ద ఫస్ట్ టైం. మనకి ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్టయితే విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు అండ్ మన తెలంగాణలో చూసుకున్నట్టయితే హైదరాబాద్లో కూడా మనకి 3 సెంటర్స్ అనేటువంటి స్టార్ట్ చేయడం జరిగింది నాన్న. సో దాంట్లో వన్ ఆఫ్ ది సెంటర్ కొత్తపేట సెంటర్, దాంట్లో నేను వర్క్ చేస్తాను. ఇఫ్ ఎనీబడి వాంట్స్ టు కమ్ యూ కెన్ కమ్ అండ్ మీట్ మై డియర్ స్టూడెంట్స్. అండ్ కొత్తపేటతో పాటు ఏఎస్ఆర్ రావు నగర్లో మనకి సెంటర్ స్టార్ట్ అవుతుంది. అండ్ అదేవిధంగా నిజాంపేటలో కూడా సెంటర్ అనేటువంటిది మనకి ఓపెన్ అయినటువంటిది అయిపోయింది. సో ఇంట్రెస్టెడ్ ఉన్న స్టూడెంట్స్ అందరూ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ నెంబర్కి అందరూ కాల్ చేసేసి మీరు రావచ్చు. అండ్ ఏ కోర్సులో జాయిన్ అవుదాం అనుకున్నా జాయిన్ అవ్వచ్చు మై డియర్ స్టూడెంట్స్. డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఉంది, అక్కడ నుంచి కూడా మీరు జాయిన్ అవ్వచ్చు, కాంటాక్ట్ అయినటువంటి అవ్వచ్చు. ఓకే, సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వేదాంతు అండ్ అదర్ ప్లాట్ఫామ్స్? అందరికీ డౌట్ ఉంటుంది, ఎందుకు సార్ నేను వేదాంతులో మనకి జాయిన్ అవ్వాలని చాలామంది స్టూడెంట్స్కి డౌట్ అనేటువంటిది వస్తుంది. మై డియర్ స్టూడెంట్స్, వేదాంతులో హైయెస్ట్ పర్సనల్ అటెన్షన్ అనేటువంటిది ఉంటుంది నాన్న. హైయెస్ట్ పర్సనల్ అటెన్షన్ ఉంటుంది. ఎక్కడ? మన వేదాంతులో హైయెస్ట్ పర్సనల్ అటెన్షన్ అనేటువంటిది ఉంటుంది. బేసికల్గా మనకి 3 వేస్లో క్వశ్చన్స్ అనేటువంటి అంటే మీకు వచ్చినటువంటి క్వశ్చన్స్ని, మీకు వచ్చినటువంటి డౌట్స్ అనేటువంటి సాల్వ్ అనేటువంటి చేయడం జరుగుతుంది. ఫస్ట్ వన్ వెరీ ఇంపార్టెంట్. మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా క్లాస్ రూమ్లోనే ఎడ్యుకేటర్ ఎప్పుడైతే క్లాస్ చెప్తారో మీరు ఫిజికల్గా అవైలబుల్గా ఉంటారు కాబట్టి 90% ఆఫ్ ది క్వశ్చన్స్ మీకు ఏ డౌట్ వచ్చినా కూడా క్లాస్లోనే సాల్వ్ అయిపోతాయి. ఇంకొన్ని క్వశ్చన్స్ బాకీ ఉన్నాయి అనుకోండి, ప్రతి ఒక్క స్టూడెంట్కి డెడికేటెడ్ అకాడమిక్ మెంటర్ ఉంటారు. డౌట్ సాల్వింగ్ సెషన్స్ ఉంటాయి, అక్కడ డెడికేటెడ్ అకాడమిక్ మెంటర్ మీకు ఎలాంటి డౌట్స్ వచ్చినా కూడా మీ డౌట్స్ని సాల్వ్ చేస్తారు. సార్ ఇది కూడా కుదరదు, నాకు అర్ధరాత్రి డౌట్ వచ్చింది సార్, నేను ఏం చేయాలి? మనకి డౌట్ యాప్ అనేటువంటిది ఒకటి ఉంటుందన్న మనకి. అక్కడ మీకు ఏదైతే క్వశ్చన్ డౌట్ వచ్చిందో దాన్ని ఫోటో తీసేసి అప్లోడ్ చేసిన సొల్యూషన్ వస్తుంది. లేదు నేను వీడియో కాల్లో సార్తో మాట్లాడేయాలి అనుకున్నట్టయితే 1-on-1 వీడియో కాలింగ్ ఆప్షన్ కూడా ఉంటుంది, అక్కడికి వెళ్ళి కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు ఏ అర్ధరాత్రి డౌట్ వచ్చినా కూడా మీరు సాల్వ్ అనేటువంటి చేసుకోవచ్చు. క్లియర్ ఎవ్రీబడి? అండ్ ఫర్ ద ఫస్ట్ టైం వేదాంతు ఈజ్ ప్రొవైడింగ్ క్లిక్కర్స్ నాన్న. సార్ ఏంటి సార్ ఈ క్లిక్కర్స్? ఇప్పుడు క్లాస్లో బ్యాక్ బెంచర్స్ ఉంటారు,
ఫ్రంట్ బెంచర్స్ ఉంటారు, బేసికల్గా వీళ్ళు మాత్రం యాక్టివ్గా ఉంటారు. మిడిల్ ఉన్న స్టూడెంట్స్ నా పలకరు, ఏం చేయరు, సార్లతో కాంటాక్ట్ అవ్వరు, ఎవరితో కాంటాక్ట్ అవ్వరు. ఫస్ట్ బెంచ్ వాళ్ళు హైలైట్ అవుతారు, వెనక బెంచ్ వాళ్ళు హైలైట్ అవుతారు, మధ్యలో బెంచ్ వాళ్ళు ఎక్కువ కారు, అంటే ఇంటరాక్ట్ అవ్వడానికి కొంచెం ఇబ్బంది పడతారు. సో ఈ స్మార్ట్ క్లిక్కర్ ద్వారా ఏంటంటే క్లాస్లో ఉన్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా క్లాస్లో ఇన్వాల్వ్ అవ్వాల్సిందే. క్వశ్చన్ వచ్చిందా, దానికి ఆన్సర్ నువ్వు స్మార్ట్ క్లిక్కర్తోనే ఇవ్వాలి, ఓకేనా? అండ్ ఇక్కడ నీ పర్ఫార్మెన్స్ అంతా ఇక్కడ వస్తుంది. ఏ క్వశ్చన్ రైట్ రాసావు, ఏ క్వశ్చన్ రాంగ్ రాసావు, ఏ టాపిక్ పైన నీ గ్రిప్ ఎంత ఉంది, అండ్ ఎన్ని సెకండ్లో ఆన్సర్ చేసావు, ఓకేనా? ఒకవేళ మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది కదా, సార్ వచ్చి మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. నాన్న ఎందుకు ఈ క్వశ్చన్ రాంగ్ ఆన్సర్ చేసావు, ఏమన్నా అంటే తెలిసి రాంగ్ ఆన్సర్ చేసావా, లేదంటే మర్చిపోయావా, లేదంటే కాన్సెప్ట్ అర్థం కాలేదా? సో అందరు క్లాస్లో ఇన్వాల్వ్ అవుతారు, అందరి డౌట్స్ అనేటువంటి క్లారిఫై అనేటువంటి అవుతాయి. సో మై డియర్ స్టూడెంట్స్, దిస్ ఇస్ అబౌట్ అవర్ బ్యూటిఫుల్ ఆర్గనైజేషన్ వేదాంతు. సో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, డెఫినెట్లీ ఎవ్రీబడి యు ఆర్ వెల్కమ్ నాన్న, ఎవ్రీబడి వెల్కమ్. ఓకే, సో లెట్ us enter into the our actual topic నాన్న. యాక్చువల్ టాపిక్లోకి ఒకసారి మనం అందరం ఎంటర్ అయినటువంటి అవుదాం నాన్న. అవుదాం మరి? ఆర్ యూ రెడీ? ఆర్ యూ రెడీ మై డియర్ స్టూడెంట్స్? ఆర్ యూ రెడీ? మీరు అందరు రెడీగా ఉన్నారు, కానీ ఇక్కడ సిస్టమ్ రెడీగా లేదు నాన్న. ఐఎమ్ ఎండింగ్ ద షో. ఈవెన్ ఇఫ్ ఐ వాంట్ టు ఎండ్, ఇట్స్ నాట్ ఆప్షన్ అయినటువంటి షో చేయట్లేదు. గివ్ మీ 1 సెకండ్, రుకో జరా, సబర్ కరో, కోయి బాత్ నై, ఐ విల్ ఎండ్ ఇట్ నాన్న. ఓకే, యాక్చువల్లీ ఐ షుడ్ నాట్ అసలు ఈ పెన్ ఆప్షన్ నేను క్లిక్ చేయకుండా అయిపోయేది, అసలు ఇక్కడ ఓపెన్ అవ్వట్లేదు. ఓకే 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 ఓకే, గివ్ మీ 1 సెకండ్ అన్న. అచ్చా, కంప్లీటెడ్. ఎస్, సో లెట్ us ఎంటర్ ఇంటూ ది అవర్ యాక్చువల్ మనకేంటిది కెమిస్ట్రీ సబ్జెక్ట్లోకి ఎంటర్ అవుదాం నాన్న. ఓకే, సో ఇప్పుడు నేను టీఎస్ అండ్ ఏపీ ఎంసెట్కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్లో ఏదైతే మనకి సిలబస్ ఉంటుందో, అఫీషియల్ సిలబస్, ఈ సిలబస్ మొత్తాన్ని మీకు అందరికీ చూపిస్తూ, నానా ఇది నానా మన చాప్టర్, ఇది నాన్న మన చాప్టర్, ఈ చాప్టర్ నుంచి ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్, ఎవ్రీ ఇయర్ రిపీటెడ్గా అడుగుతున్నాడు, ఏ టాపిక్ అడుగుతున్నాడు అనే దానికి క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నాన్న. సార్ మరి ఈ టాపిక్స్ నేర్చుకుంటే అయిపోతుందా, 40 out of 40 మార్క్స్ వస్తాయంటే పప్పులో కాలేస్తారు. కొంచెం లాజికల్గా ఆలోచించండి క్లాస్ 12 స్టూడెంట్స్, ఓకేనా? సో వీఆర్ జస్ట్ ప్రిడిక్టింగ్. ఎవరైనా కూడా ఇది ప్రిడిక్ట్ చేయాలంటే ఏం చేయాలి? లాస్ట్ 10 years 20 years క్వశ్చన్ పేపర్స్ మేము చూస్తున్నాం కాబట్టి దాన్ని చూసినట్టయితే ఒక ఐడియా వస్తుంది, దాని ప్రకారం మాత్రమే మేము చెప్తున్నాం. ఇది 100% షూర్ కాదు, ఇక్కడ నుంచే క్వశ్చన్ వస్తాయి, ఇక్కడ నుంచే క్వశ్చన్ వస్తాయి, మేబీ 1-2 చేంజ్ అవ్వచ్చు, కానీ మెజారిటీ ఆఫ్ ది క్వశ్చన్స్ మాత్రం ఇక్కడ నుంచి వస్తాయి. పర్ఫెక్ట్గా ఇవే వస్తాయి, ఇవి మాత్రం చదువుకొని వెళ్తే పప్పులో కాలేస్తారు. 40 out of 40 మార్క్స్ రావాలంటే ఖచ్చితంగా నువ్వు హోల్ సిలబస్ చదవాల్సిందే. లేదు సార్ నాకు 25+ మార్క్స్ అయితే పక్కా రావాలి అంటే ఈ టాపిక్స్ చూడండి. సో ఈ టాపిక్స్ విన్నట్టయితే నేను గ్యారంటీ ఇస్తున్నాను 20 and 25+ మార్క్స్ అనేటువంటి ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి టాపిక్స్ నుంచి మాత్రమే వస్తాయి. ఇప్పుడు నేను ఈ టాపిక్స్ అన్ని ఇక్కడ చెప్తాను, అండ్ కొన్ని ఇక్కడ అండర్లైన్ చేస్తాను, కొన్ని ఇక్కడ రాస్తాను. ఏం లేదు, దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లింక్లో ఉంది, అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్లో ఉంది. ఫస్ట్ ప్రాపర్గా విని దాని తర్వాత ఎక్కడైనా డౌట్స్ ఉంటే పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని మీరు చూసుకోండి, ఆ టాపిక్స్ పైన ఎక్కువగా ఫోకస్ చేసి చదవండి. ఓకే, సో shall we start my dear students? Okay, let us start with our beautiful chapter called structure of atom or atomic structure. ఇది మన ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ అన్న, మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్. ఎందుకు ఇది మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ అంటే, సార్ మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ చెప్పనంటే మళ్ళీ చెప్తున్నారు నాన్న, దీంట్లో మనకి కొన్ని మేజర్ ఇంపార్టెంట్ టాపిక్స్ అనేటువంటి ఉన్నాయి. ఆ టాపిక్స్ పైన ఎవ్రీ ఇయర్ రిపీటెడ్గా క్వశ్చన్ అనేటువంటి అడుగుతున్నాడు, ఎవ్రీ ఇయర్. కావాలంటే యూ కెన్ గో అండ్ సీ లాస్ట్ ఇయర్ పేపర్ కనుక మీరు చూసుకున్నట్టయితే 90% ఆఫ్ ది క్వశ్చన్స్ ఐదర్ క్వాంటమ్ నెంబర్ పైన అయినా అడుగుతాడు, లేదా బోర్ మోడల్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ సంబంధించిన ఈ టాపిక్ పైన క్వశ్చన్ అడుగుతున్నా మనకి, బోర్ మోడల్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్, లేదా హైడ్రోజన్ స్పెక్ట్రమ్, ఓకేనా? హైడ్రోజన్ స్పెక్ట్రమ్ పైన క్వశ్చన్ అడుగుతాడు. సింపుల్ ఒక ఫార్ములా ఉంటుంది, లైమన్ సిరీస్, బామర్ సిరీస్, ఇదంతా విన్నారు కదా, ఫండ్ సిరీస్. సో దానికి సంబంధించిన సింపుల్ ఫార్ములా ఉంటుంది, ఆ ఫార్ములా పైన ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతాడు. మరి బోర్ అటామిక్ మోడల్ మొత్తం అడగడు, దాంట్లో అటామిక్ రేడియస్ అండ్ ఎనర్జీ కనుక్కోవడం పైన ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతాడు. క్వాంటమ్ నెంబర్స్ అయితే అన్ని ఇంపార్టెంటే, వెరీ 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 ఇంపార్టెంట్, తప్పకుండా క్వశ్చన్ అడుగుతాడు. అండ్ ఇదైతే ఏపీ వాళ్ళకైతే ఫేవరెట్ టాపిక్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న. అండ్ వీటితో పాటు ఒకవేళ ఈ టాపిక్స్ కనుక మిస్ అయినట్టయితే దే మే ఆస్క్ క్వశ్చన్స్ ఫ్రమ్ డి బ్రోగ్లీ హైపోథెసిస్,
అండ్ ఇంకొక వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఉంటుంది, ఎక్కడ ఉంటుంది? ఎస్, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, హైసెన్బర్గ్ అన్సర్టెన్సీ ప్రిన్సిపల్. ఓకేనా, పిచ్చి పిచ్చి రాతలేం రాయట్లేదు ఎక్కువగా, మీకు ఏది ఇంపార్టెంట్ అది మాత్రమే రాస్తున్నాను. ఇదే పీడిఎఫ్ మీకు పంపిస్తాను, సేమ్ నేను ఎలా రాసానో అలానే ఉంటుంది, డౌన్లోడ్ చేసుకొని చూడండి. ఓకే, క్లియర్ ఎవ్రీబడి? ఓకే, సో అటామిక్ స్ట్రక్చర్ అయిపోయింది. ఓకేనా, సో ఈ టాపిక్ చదివేసినట్టయితే మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో అటామిక్ స్ట్రక్చర్ నుంచి ఒక క్వశ్చన్ అయితే పక్క వస్తుంది. ఇక్కడ 2-3 సుళ్ళు ఉన్నట్టయితే మీకు, ఓకేనా, ఎగ్జామినర్ మీకు బాగా సపోర్ట్ చేసినట్టయితే మేబీ 2 క్వశ్చన్స్ కూడా వస్తాయి. ఓకేనా, యాక్చువల్లీ ఈ టాపిక్స్ నుంచి 2 to 3 క్వశ్చన్స్ వస్తాయి. ఈ టాపిక్స్ చదివితే పక్కా 1 మార్క్ అనేటువంటిది వస్తుంది, కానీ చెప్పలేం. 2 మార్క్స్ రావడానికి చాలా ఛాన్సెస్ అయితే ఉన్నాయి, కానీ వీఆర్ జస్ట్ ప్రిడిక్టింగ్ బై సీయింగ్ ద లాస్ట్ ప్రీవియస్ ఇయర్ 10 years or 20 years పేపర్ని చూసి మాత్రం ప్రిడిక్ట్ చేస్తున్నాం. కాబట్టి ఒక క్వశ్చన్ అటు రావచ్చు ఇటు రావచ్చు, అందుకని నేను చెప్తున్నాను 40 out of 40 కాదు 25+ మార్క్స్ కోసమే నేను చెప్తున్నానని. ఓకేనా, ఓకే, సో స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ కథం. లెట్ us go. వెరీ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ ఏంటంటే క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ పీరియాడిసిటీ ప్రాపర్టీస్, నెక్స్ట్ చాప్టర్. అరే ఇది ఎంత ఇంపార్టెంటో తెలుసా నాన్న, చాలా 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 ఇంపార్టెంట్. ఏం లేదు, ఇక్కడ నుంచి కళ్ళు మూసుకొని చెప్పచ్చు, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ పీరియాడిసిటీ ప్రాపర్టీస్ నుంచి తప్పకుండా క్వశ్చన్ వచ్చే టాపిక్ ఏంటంటే పీరియాడిక్ ట్రెండ్స్. ఐదర్ దే మే ఆస్క్ క్వశ్చన్స్ అపాన్ అటామిక్ రేడియస్ ఆర్ అయానిక్ రేడియస్ అండ్ అయనైజేషన్ ఎంథాల్పీ, లేదా దీన్నే మనం ఏమంటాం, అయనైజేషన్ పొటెన్షియల్ అని కూడా అంటాం. నెక్స్ట్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ, ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ ఎలక్ట్రాన్ అఫినిటీ, అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఎలక్ట్రోనెగటివిటీ. సార్ వీటి డెఫినేషన్స్ అడుగుతా అంటే నా వీటికి సంబంధించినటువంటి ట్రెండ్స్ ఏవైతే ఉంటాయో పీరియడ్లో గ్రూప్లో ఎలా ఉంటాయి విత్ ఎక్సెప్షన్స్ మీరు చదువుకోవాలి. మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో కెమిస్ట్రీ అంటేనే ఎక్సెప్షన్ సార్. ఏదన్నా కొత్త టాపిక్ వచ్చింది సార్ ఇది ఎలా ఆన్సర్ వచ్చిందంటే ఇది ఎక్సెప్షన్ అని చెప్తారు కదా, సార్లందరూ చెప్పి తప్పించుంటారు కదా. సో అదే ఎక్సెప్షన్స్ పైన క్వశ్చన్ ఎటువంటి అవుతుంది. కెమిస్ట్రీ అంతేనా? యాక్చువల్గా కెమిస్ట్రీ ఎలా ఉంటుంది తెలుసా, ఫస్ట్ ఓ థియరీ రాస్తారు, దాని నుంచి ఎక్స్పెరిమెంట్ అనేటువంటి చేస్తారు, రైట్ అయితే రైట్ రాంగ్ అయితే రాంగ్. కానీ ఫిజిక్స్ ఎలా అంటే ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ చేస్తారు, దాని నుంచి థియరీ రాస్తారు, అది ఎక్స్పెరిమెంట్ కరెక్ట్ అయితేనేమో థియరీ కరెక్ట్ ఉంటుంది. కానీ ఇక్కడ అలా కాదు, కెమిస్ట్రీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అంతే. ఎక్సెప్షన్ అని చాలా మంది స్టూడెంట్స్, చాలా మంది లెక్చరర్స్ తప్పించుకుంటారు. ఓకేనా, సో వాట్ ఎవర్ ఇట్ మేబీ ఎగ్జామ్లో వస్తుంది కాబట్టి మనం ప్రిపేర్ అవ్వాల్సిందే ఏం లేదు. సో అర్థమైపోయిందా? క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ పీరియాడిసిటీ ప్రాపర్టీస్ నుంచి ఏ టాపిక్స్ పైన క్వశ్చన్ అడుగుతాడో, ఈ అటామిక్ ట్రెండ్స్ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క ఎక్సెప్షన్స్ పైన క్వశ్చన్ ఎటువంటి అడుగుతాడు. ట్రెండ్స్ పీరియడ్లో ఎలా ఉంటుంది, గ్రూప్లో ఎలా ఉంటుంది, అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, అండ్ ఇక్కడనే ఎస్ బ్లాక్ సంబంధించిన ట్రెండ్స్ ఇక్కడనే చదువుకోండి, పి బ్లాక్ సంబంధించినటువంటి ట్రెండ్స్ ఇక్కడనే చదువుకోండి, అండ్ అదేవిధంగా SPDF అన్ని బ్లాక్స్కి సంబంధించినటువంటి ట్రెండ్స్ అన్ని కూడా ఇక్కడనే చదువుకోండి. ఎక్సెప్షన్స్ అన్ని కూడా ఇక్కడే చదువుకున్నాను, ఎక్సెప్షన్స్ అన్ని కూడా ఇక్కడే చదువుకోండి. అండ్ వీటితో పాటు ఇదిగో మనకి డయాగోనల్ రిలేషన్షిప్, అదేవిధంగా పీరియాడిక్ ట్రెండ్స్ అండ్ కొన్ని కెమికల్ ప్రాపర్టీస్ మనకు ఉన్నాయి నాన్న, యాసిడిటీ పైన, ఓకేనా, బేసిసిటీ పైన కొన్ని ఉన్నాయి. యాసిడిక్ ఆక్సైడ్స్ ఏంటి, బేసిక్ ఆక్సైడ్స్ ఏంటి, అసిడిక్ హైడ్రేట్స్ ఏంటి, బేసిక్ హైడ్రేట్స్ ఏంటి, దానిపైన ఒక 4-5 మాత్రమే ఉన్నాయి. ఓకేనా, అవి మాత్రం చదువుకోండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఫ్రమ్ ది క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ పీరియాడిసిటీ ప్రాపర్టీస్. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే వా ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే మొత్తం టోటల్ ఇనార్గానిక్ కెమిస్ట్రీలో మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ ఏదైతే ఉందంటే అదే కెమికల్ బాండింగ్ అండ్ మాలిక్యులర్ స్ట్రక్చర్ అనేటువంటి చాప్టర్ అన్న. వెరీ వెరీ ఇంపార్టెంట్. 2 to 3 క్వశ్చన్స్ అనేటువంటి పక్కా వస్తాయి. నేను రాసి పెడుతున్నాను, క్వశ్చన్ రాకపోతే నన్ను అడగండి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత. డెఫినెట్లీ దే విల్ ఆస్క్ క్వశ్చన్ అపాన్ హైబ్రిడేషన్ అండ్ విఎస్పిఆర్ థియరీ. ఈ రెండింటిని కలిపి క్వశ్చన్ అడుగుతాడు, పక్కా క్వశ్చన్ అడుగుతాడు. హైబ్రిడేషన్ అండ్ విఎస్పిఆర్ థియరీ రాసుకోండి. ఇక్కడ చూడండి, VSEPR థియరీ, వాలెన్స్ షెల్ ఎలక్ట్రాన్ పేర్ రిపల్షన్ థియరీ. అండ్ వెరీ ఇంపార్టెంట్ ఏంటిది, హైబ్రిడైజేషన్. sp hybridation, sp2 hybridation, sp3 hybridation, sp3d hybridation, sp3d2 hybridation and sp3d3 hybridation. సో ఈ హైబ్రిడేషన్స్ అన్ని కూడా మనం నేర్చుకోవాలి. ఓకేనా, బేసికలీ hybridation will talk about what, geometry of the molecule, and VSPR theory is talk about shape of the molecule. సో మనకి షేప్ ఆఫ్ ది మాలిక్యూల్, అదేవిధంగా జామెట్రీ ఆఫ్ ది మాలిక్యూల్, అండ్ ఇవి రెండు వచ్చినట్టయితే మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో మీకు ఒక మార్క్ మీ చేతిలో ఉన్నట్టే డెఫినెట్లీ. అండ్ యూ నో వాట్, ఒకటి ఇయర్లో ఈ 2 టాపిక్స్ పైన 2 క్వశ్చన్స్ అడిగిన సందర్భాలు ఉన్నాయి. ఓకేనా, లక్ ఉన్నట్టయితే ఈ 2 టాపిక్స్ నుంచే 2 క్వశ్చన్స్ రావచ్చు. సార్ మరి ఇక్కడ నుంచి మిస్ అయితే ఎక్కడి నుంచి అయినా క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉందంటే ఎస్ సార్ ఉంది. ఓకేనా, వీటి తర్వాత ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ఇదిగో మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ. ఎంత ఇంపార్టెంట్ తెలుసా, ఇది ఒకటే థియరీ పైన ఎన్ని రకాల క్వశ్చన్ అడుగుతారో తెలుసా మనకి. బాండ్ ఆర్డర్ కనుక్కోమంటాడు, బాండ్ లెంత్ కనుక్కోమంటాడు. ఓకేనా, బాండ్ ఆర్డర్, బాండ్ లెంత్, మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్, ఏది పారామ్యాగ్నెటిక్ ఏది డయామ్యాగ్నెటిక్. సో ఈ అన్ని టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అన్ని కూడా
దేనిపైన అడుగుతాడు? కేవలం దిస్ అండ్ స్టెబిలిటీ పైన క్వశ్చన్ అడుగుతాడు. ఏ డయాటామిక్ మాలిక్యూల్ మోర్ స్టేబుల్, ఏది లెస్ స్టేబుల్, స్టెబిలిటీ పైన కూడా క్వశ్చన్ అడుగుతాడు. సో ఒకటే టాపిక్ పైన దాదాపు 5 టైప్స్ ఆఫ్ క్వశ్చన్ అడుగుతాడు. మాలిక్యులర్ ఆర్బిటల్ థియరీ వెరీ 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 ఇంపార్టెంట్. బిగిలో ఇంపార్టెంట్ అన్న కదా, ఖచ్చితంగా నోట్ చేసుకో. ఓకేనా, అర్థమైందా? ఓకే, సో ఈ మాలిక్యూల్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో 3 టాపిక్స్ చెప్పారు సార్. వన్ ఈస్ విఎస్పిఆర్ థియరీ, నెక్స్ట్ వన్ ఈస్ హైబ్రిడేషన్, థర్డ్ వన్ ఈస్ మాలిక్యులర్ ఆర్బిటల్ థియరీ. అయిపోయిందా? ఇవైతే పక్కా క్వశ్చన్ వచ్చేటువంటి టాపిక్స్. ఇవి కాక ఎన్న 2 to 3 క్వశ్చన్స్ కదా. ఇది కాక మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ బాండ్ పారామీటర్స్ నాన్న. అంటే బాండ్ యాంగిల్ అంటే ఏంటి, బాండ్ లెంత్ అంటే ఏంటి, వీటి మధ్యలో మాలిక్యూల్స్ మధ్యలో కంపారిజన్ ఖచ్చితంగా అడుగుతాడు. బాండ్ యాంగిల్ ఏంటిది, బాండ్ లెంత్ ఏంటిది, బాండ్ స్ట్రెంత్ ఏంటిది, సో బాండ్ ఆర్డర్ పైన కూడా క్వశ్చన్ అటువంటి అడుగుతాడు. వెరీ ఇంపార్టెంట్. అండ్ దీంతో పాటు మనకి ఏంటిది హైడ్రోజన్ బాండింగ్ కూడా వెరీ ఇంపార్టెంటే. అండ్ దీంట్లో ఇంకొకటి కూడా వెరీ ఇంపార్టెంట్ ఉంది మనకి, ఫజాన్స్ రూల్. ఏంటన్నా మనకి ఫజాన్స్ రూల్ ఆల్సో వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్. సో మీరు చూడండి, పెద్ద చాప్టర్ కదా, అందుకనే ఎన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయో చూడండి. దీంట్లో ఉన్న కాన్సెప్ట్స్ చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి, అండ్ దీంట్లో ఇంపార్టెంట్ కూడా చాలా ఉన్నాయి. అర్థమవుతుందా? ఇంకా చిన్న చాప్టర్కి వెళ్తాం, దాంట్లో 4-5 ఇంపార్టెంట్ టాపిక్సే ఉంటాయి, కానీ పక్కా మార్క్ అనేటువంటి వస్తుంది. ఓకేనా? సో నెక్స్ట్ అండి మనకి కాన్సన్ట్రేట్గా ఇవ్వండి, కెమికల్ బాండింగ్ కూడా ఫినిష్డ్. ఓకే సార్, మరి నెక్స్ట్ ఏంటి సార్? వెరీ వెరీ ఇంపార్టెంట్ చెప్పనన్నా, ఇది ఏపీ వాళ్ళకి టీఎస్ వాళ్ళకి అందరికీ మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకండి. నెక్స్ట్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ అనేటువంటి చాప్టర్ నుంచి ఏ క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంది. ఓకేనా? బేసికల్గా ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి మనకి ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతాడు. అంటే ఐ మీన్ డెప్త్గా కాదు, నార్మల్గానే అడుగుతాడు. టఫ్ క్వశ్చన్స్ ఏం అడగడు నాన్న మనకి మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి. ఇదిగో ఎస్పెషల్లీ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ నుంచి, గ్యాషియస్ అండ్ లిక్విడ్ స్టేట్స్ నుంచి మనకి 1 to 2 మార్క్స్ అనేటువంటి వస్తాయి. ఆ మార్క్స్ మనకి ఎక్కడి నుంచి వస్తాయంటే, సార్ ఎక్కడి నుంచి వస్తాయి సార్ ఈ మార్క్స్? గ్యాస్ లాస్ ఉన్నాయి కదా మనకి, గ్యాస్ లాస్, చార్లెస్ లా, బాయిల్స్ లా, అవగాడ్రో లా, లాస్ అని ఉన్నాయి కదా, లాస్ అని చదువుకోవాలి. అండ్ వీటితో పాటు వీటన్నిటిని కంబైన్ చేస్తే మనకు వచ్చేది ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్. ఇదిగో గ్యాస్ లాస్కి సంబంధించినటువంటి డయాగ్రామ్స్, అంటే మీన్ గ్రాఫ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రాసుకోండి ఎవ్రీబడి, రైట్? గ్రాఫ్స్ రిలేటెడ్ టు చార్లెస్ లా, బాయిల్స్ లా, అవగాడ్రో లా, లాస్, గ్యాస్ లాస్ అందరికి సంబంధించినటువంటి అండ్ ఐడియల్ గ్యాస్ సంబంధించినటువంటి గ్రాఫ్స్ అండ్ వాటి ఫార్ములాస్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్. క్లియర్ ఎవ్రీబడి? ఓకే, నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే వేపర్ ప్రెజర్ అండ్ విస్కాసిటీ, దెన్ సర్ఫేస్ టెన్షన్. ఓకేనా? ఇవన్నీ వెరీ 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 ఇంపార్టెంట్ ఏంటన్నా మనకి. ఓకేనా? అండ్ ఐడియల్ గ్యాస్, రియల్ గ్యాస్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా అడుగుతాడు. ఓకేనా? బిహేవియర్ ఆఫ్ రియల్ గ్యాస్ ఏంటిది? ఓకేనా? ఇదిగో ఇవి కూడా వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏనా మనకి, వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? అండ్ సమ్ టైమ్స్ వెరీ రేర్గా కైనెటిక్ గ్యాస్ ఈక్వేషన్స్ పైన కూడా మనకు అడుగుతాడు, బట్ అంత ఇంపార్టెంట్ ఏం కాదు. ఈ టాపిక్స్ అయితే చూసుకొని వెళ్ళండి అన్న. ఓకేనా? ఈ టాపిక్స్ చూసుకొని వెళ్ళండి. ప్రీవియస్ ఇయర్లో ఎక్కువ అడిగినటువంటి టాపిక్స్ ఇవన్న మనకి. ఓకే, నెక్స్ట్ థియరీ అడిగితే ఎక్కడి నుంచి అడుగుతాడో మనం చెప్పడం చాలా కష్టం, బట్ ఇప్పుడే ఇంతకుముందు ఏం చెప్పాను మనకి, న్యూమరికల్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్ అడిగితే అక్కడి నుంచి ఖచ్చితంగా అడుగుతాడు. ఓకేనా? నెక్స్ట్ స్టాయిక్యోమెట్రీ. అచ్చా, మనం చెప్పుకున్నటువంటి టాపిక్ కదా సార్. ఎస్, ఆల్రెడీ మనం కంప్లీట్ చేసిన కదా స్టాయిక్యోమెట్రీ అండ్ మోల్ కాన్సెప్ట్ అనేటువంటి. మరి స్టాయిక్యోమెట్రీ నుంచి ఎక్కడి నుంచి అడుగుతాడు చెప్పండి ఎవ్రీబడి? వెరీ 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 ఇంపార్టెంట్ అన్న మనకి. మోల్ కాన్సెప్ట్ రిలేటెడ్ క్వశ్చన్ పక్కా వస్తుంది, ఖచ్చితంగా మోల్ కాన్సెప్ట్ రిలేటెడ్ క్వశ్చన్ అనేటువంటిది వస్తుంది, డెఫినెట్లీ రాసి పెట్టుకోండి. బట్ అది ఎలా అడుగుతాడు అనేది ఎవరికి తెలియదు. అండ్ ఐ హ్యావ్ సాల్వ్డ్ ఆల్ బేసిక్ థింగ్స్, మొత్తం బేసిక్ ఫార్ములాస్ అండ్ బేసిక్ మొత్తం అన్ని బేసిక్స్ కూడా మీకు కంప్లీట్ అయినటువంటి చేశాను. అంటే ఒక క్వశ్చన్ని టెక్నికల్గా నువ్వు సాల్వ్ చేయాలంటే నీకు ఎంత బేసిక్స్ అవసరం అవుతుందో అంత బేసిక్స్ అని నీకు ఇచ్చాను. సో వాట్ యూ హ్యావ్ టు డూ, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఓపెన్ చేయండి, చలో సాల్వ్ కరో, అన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సొంతంగా సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ట్రస్ట్ మీ, మీరు ఆన్సర్ చూడండి, ఆన్సర్ ప్రాసెస్ మీకు తెలియదు కావచ్చు, బట్ దాంట్లో ప్రతి స్టెప్ మీకు చూసిన వెంటనే ఐడియా వస్తుంది. నీకు మాలిక్యులర్ మాస్ కనుక్కోవడం వచ్చా అంటే వస్తుందా రాదా? వస్తుంది. మోల్స్ కనుక్కోవడం అంటే వస్తుంది. ప్రతి దాంట్లో ఇదే ఉంటుంది, నెంబర్ ఆఫ్ మోల్స్ కనుక్కోవడం, మాలిక్యులర్ మాస్ కనుక్కోవడం. ఓకేనా? అండ్ నేను కొన్ని వేపర్ డెన్సిటీ ఫార్ములా చెప్పిన, ఆ ఫార్ములాస్ అన్ని అప్లై చేయడం, అంతే ఉంటుంది. కానీ క్వశ్చన్కి ఆన్సర్ ఎలా చేయాలనేటువంటిది ఆ అప్రోచ్ మీరు నేర్చుకోవాలి ఎక్కడ, మోల్ కాన్సెప్ట్లో. అందుకని నేను ఈ అప్రోచ్ని నేను మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో యూట్యూబ్లోనే కవర్ చేశానన్నా. మీరు ఇంకా ప్రాక్టీస్ చేసినట్టయితే ఇంకా పర్ఫెక్ట్ అవుతారు. ప్రాక్టీస్ మేక్స్, ఇంకా కామెంట్ బాక్స్లో మీరే చెప్తారు, చిన్నప్పటి నుంచి రుద్ది చెప్పేశారు, అదొక ఏంటి క్లాస్ బీకినట్టు, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అని మ్యాథ్స్ సార్ వస్తాడు చెప్తాడు, ఏంట్రా మళ్ళీ స్టార్ట్ చేశారు రా మ్యాథ్స్ అని అంటారు. ఓకేనా? నిజానికి అది కరెక్టేనా? ఓకే,
ప్రాక్టీస్ మీన్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ఓకేనా, వెనకాల బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ మెన్సే కాదు సార్, ఉమెన్స్ కూడా పర్ఫెక్ట్ అవుతారు అంటారు. ఓకేనా, కాన్సన్ట్రేట్గా వినండి మై స్టూడెంట్స్, జోక్స్ అపార్ట్. చూడండి, మోల్ కాన్సెప్ట్ అంటే ఏంటి, వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్. అండ్ మోలార్ మాస్ ఆల్రెడీ చెప్పుకున్నాం, ఇవి రెండు మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. అండ్ ఈక్వాలెంట్ వెయిట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. పర్సంటేజ్ కంపోజిషన్ ఇది కూడా మనం చెప్పుకున్నాం. ఓకేనా, పర్సంటేజ్ కంపోజిషన్ చెప్పుకున్నాం. నెక్స్ట్ స్టాయిక్యోమెట్రీ అండ్ దీనికి సంబంధించిన అప్లికేషన్స్ మనం చెప్పుకున్నాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ ఎంపరికల్ ఫార్ములా వెరీ ఇంపార్టెంట్. లిమిటింగ్ రియేజెంట్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యాజ్ ఐ టోల్డ్ దట్ దీనిలో మొలారిటీ, మొలాలిటీ, నార్మాలిటీ, మోల్ ఫ్రాక్షన్ ఇవన్నీ టాపిక్స్ వస్తాయి. బట్ ఆ టాపిక్స్ అన్ని మనం దీంట్లో చెప్పుకోలేదు. బ్యాలెన్సింగ్ కెమికల్ రిడాక్స్ ఈక్వేషన్ ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ అన్న మనకి. ఓకేనా, ఇది బేసికల్గా మనకి జేఈలో అయితే రిడాక్స్ రియాక్షన్స్ చాప్టర్ సపరేట్ ఉంటుంది, బట్ దీంట్లో స్టాయిక్యోమెట్రీలో కలిపించాడు. బట్ నో ప్రాబ్లం, రిడాక్స్ రియాక్షన్ అనేటువంటి చాప్టర్ నేను సపరేట్గా చేసి దాంట్లో రిడాక్స్ రియాక్షన్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ని సాల్వ్ చేయాలంటే ఎలా అప్రోచ్ అవ్వాలి అండ్ ఏ కాన్సెప్ట్స్ కావాలి, ఏ బేసిక్స్ కావాలి, ఆ క్వశ్చన్స్ని ఎలా సాల్వ్ చేస్తారనేది ఐ విల్ మేక్ అనదర్ వీడియో. ఓకేనా, ఓకే. సో మొలారిటీ, మొలాలిటీ, నార్మాలిటీ అండ్ మోల్ ఫ్రాక్షన్ ఈ క్వశ్చన్స్ అన్ని కూడా మనం సొల్యూషన్ చాప్టర్లో మనం డిస్కస్ అనేటువంటి చేద్దాం. ఓకేనా, సో ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ వాటిన మనకి క్వశ్చన్స్. అచ్చా, ఓకేనా, ఓకే సార్. నెక్స్ట్ థర్మోడైనమిక్స్. ఏదో ఐ థింక్ ఏదో ఇంటర్వ్యూలో అడుగుతాడు జబర్దస్త్ ఏంటో థర్మోడైనమిక్స్ స్పెల్లింగ్ చెప్పమంటే వాడు చెప్పడు కదా. ఓకే, సో ఏంటి థర్మోడైనమిక్స్ పేరు చెప్తేనే భయపడతాడు, కానీ అంత భయపడాల్సిన అవసరం లేదు. మీకు ఫిజిక్స్లో థర్మోడైనమిక్స్ ఉంటుంది, కెమిస్ట్రీలో థర్మోడైనమిక్స్ ఉంటుంది, రెండు సార్లు చదువుతాడు. రమా మేడం మీకు క్లాస్ పెడుతుంది. ఓకేనా, క్లాస్ పెడుతుంది థర్మోడైనమిక్స్ పైన, నేను క్లాస్ పెడతాను. ఓకేనా, సో మీరేంటిది ఇంకా కొంచెం పర్ఫెక్ట్ అవ్వచ్చు. థర్మోడైనమిక్స్ నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో ప్రాబ్లం ఏమి ఉండదు, ఎందుకంటే ఎంపీసీ వాళ్ళకి బైపీసీ వాళ్ళకి రెగ్యులర్గా ఉండేదే, ఫిజిక్స్లో కెమిస్ట్రీలో రెండింటిగా ఉండేదే. ఓకే, రెండు సార్లు చదువుతారు కాబట్టి కొంచెం మీది అర్థమైంది. కానీ థర్మోడైనమిక్స్లో చాలా చాలా పెద్ద టాపిక్ నాన్న మనకి. మొత్తం ఫిజికల్ కెమిస్ట్రీలోనే థర్మోడైనమిక్స్ అన్నిటికన్నా పెద్ద చాప్టర్. దీనిలో నంబర్ ఆఫ్ టాపిక్స్ అనేటువంటి చాలా ఉంటాయి మనకి. యూ కెన్ సీ లాట్ ఆఫ్ చాప్టర్స్ అండ్ లాట్ ఆఫ్ టాపిక్స్ ఉంటాయి అండ్ లాట్ ఆఫ్ ఫార్ములాస్ అనేటువంటి ఉంటాయి. ఎక్కడి నుంచి క్వశ్చన్ వస్తుందని చెప్పడం, పర్ఫెక్ట్గా చెప్పడం అంటే చాలా కష్టం. యూ నో వాట్, ఎంసెట్లో మీరు చూడండి, ఒకసారి ఇక్కడ నుంచి అడితే ఒకసారి ఇక్కడ నుంచి అడుగుతారు, ఒకసారి ఇక్కడ నుంచి అడితే ఒకసారి ఇక్కడ నుంచి అడుగుతారు. ఎప్పుడు ఏ టాపిక్ నుంచి వాడు ఎలా క్వశ్చన్ అడుగుతాడో తెలియదు. ఖచ్చితంగా 1 to 2 మార్క్స్ అనేటువంటి వస్తాయి. ఎప్పుడు ఏ టాపిక్ పైన ఎలా క్వశ్చన్ అడుగుతాడో వాడికి తెలియదు. ఓకేనా, అండ్ ఇందులో నుంచి మీరు ఏం చేస్తారంటే, ఐ థింక్ అకార్డింగ్ టు మై ఎక్స్పెక్టేషన్స్ నేను చూసిన దాని ప్రకారం ఇక్కడ నుంచి మనకి అరౌండ్ మనకి 20 వరకు మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఉంటాయి, డెఫినేషన్ ఉంటాయి. ఫార్ములాస్ డెఫినేషన్స్ మాత్రం చూసుకోండి. ఓకేనా, వీలైతే ఈ ఫార్ములా మీద క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలని ఒక్కొక్క ఫార్ములా పైన ఒక్కొక్క క్వశ్చన్ అనేటువంటి చూడండి. ఓకేనా, ఎక్కువ మనకి ఫార్ములాస్ ఉన్నాయి కాబట్టి ఓకేనా, తిప్పి క్వశ్చన్స్ ఏమడి కూడా డైరెక్ట్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ టెక్స్ట్ బుక్లో ఏమున్నాయో, తెలుగు అకాడమీ బుక్లో ఏమున్నాయో తెలుగు అకాడమీ బుక్లోకి వెళ్ళండి, అన్నింటి ఫార్ములాస్ డెఫినేషన్ చూడండి. అండ్ ప్రతి దాని కింద ఒక చిన్న ప్రాబ్లం అనేటువంటిది ఇస్తాడు. ఆ ప్రాబ్లంలో జస్ట్ వాల్యూస్ చేంజ్ చేసేసి మీకు కెమిస్ట్రీలో అనేటువంటిది ఇస్తున్నాను మనకి క్వశ్చన్స్. ఓకేనా, జస్ట్ వాల్యూస్ చేంజ్ చేసేసి తెలుగు అకాడమీ బుక్లో ఉన్నటువంటి ఏవైతే ప్రాక్టీస్ ఎక్సర్సైజెస్ ఉన్నాయి కదా, దాంట్లో ఉన్నటువంటి క్వశ్చన్స్లో ఏవైతే వాల్యూస్ ఉన్నాయో జస్ట్ వాల్యూస్ చేంజ్ చేస్తున్నాడు. అంటే క్వశ్చన్ సేమ్ అదే, ప్రాసెస్ అదే, కానీ వాల్యూస్ చేంజ్ చేసి అడుగుతున్నాడు అంతే. సింపుల్గా మీరు ఆన్సర్ అనేటువంటి చేయొచ్చు. మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ అయితే ఇంకా సింపుల్గా చేసి పడేస్తాడు. ఓకేనా, సో దీని నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటంటే అన్ని ఇంపార్టెంట్ మనకి. దీని నుంచి ఏది ఇంపార్టెంట్ అని మనం చెప్పలేము, ఎందుకంటే చాలా పెద్ద టాపిక్ వచ్చేది ఒకటి. మ్యాథ్స్ ఎప్పుడు రేర్గా 2 మార్క్స్ అనేటువంటి వస్తాయి. సో దానికోసం మనం ఎస్పెషల్గా ఇది ఇంపార్టెంట్ అని చెప్పలేము నాన్న. బట్ స్టాండర్డ్ ఎంథాల్పీ ఆఫ్ ది కంబషన్, స్పాంటేనిటీ అండ్ గిబ్స్ ఫ్రీ ఎనర్జీ ఇవి అండ్ ఎంథాల్పీ పైన క్వశ్చన్ అడుగుతాను మనకి. జనరల్గా అడిగేటువంటి టాపిక్స్ ఈవెన్ దో నేను ఇక్కడ పెట్టట్లేదు, ఎందుకంటే వీ కాంట్ ఎక్స్పెక్ట్ ఎక్కడి నుంచి అడుగుతాడు అనేది. ఓకేనా, ఓకే సార్. మరి కెమికల్ ఈక్విలిబ్రియం నుంచి చెప్పగలుగుతాం సార్, ఎక్కడి నుంచి క్వశ్చన్ అడుగుతాడు అంటే ఎస్ వీ కెన్ ప్రిడిక్ట్ అన్న మనకి. కాన్సన్ట్రేట్గా వినండి. కేపీ అండ్ కేసీ ఉందిగా మనకి, కేపీ అండ్ కేసీ మధ్యలో రిలేషన్ నుంచి క్వశ్చన్ అడుగుతాడు. బిగ్లో ఖచ్చితంగా క్వశ్చన్ అడుగుతాడు. కాన్సన్ట్రేట్గా నేర్చుకో దీన్ని. నేను ఆల్రెడీ చెప్పాను సింపుల్గా, లాస్ట్ ఇయర్ వీడియోస్లో కూడా చెప్పాను, బట్ ఈ ఇయర్ మళ్ళీ చెప్తాను. పాస్ట్ వీడియోస్ రిఫర్ చేయకండి, ఎప్పుడప్పుడు కొంచెం తక్కువ సిలబస్ ఉంది, ఇప్పుడు ఫుల్ సిలబస్ కాబట్టి. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్ రిలేషన్ బిట్వీన్ వాట్ మనకి కేపీ అండ్ కేసీ వెరీ ఇంపార్టెంట్ మనకి. అండ్ నెక్స్ట్ రిలేషన్షిప్ బిట్వీన్ ద ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ అండ్ రిలేషన్ వాట్ మనకి క్యూ అండ్ గిబ్స్ ఫ్రీ ఎనర్జీ, ఈ రెండింటి మధ్యలో రిలేషన్ ఎటువంటి అడుగుతున్నాం మనకి. ఓకేనా, రెండు ఇంటర్నల్ ఎనర్జీ అండ్ గిబ్స్ ఫ్రీ ఎనర్జీకి మధ్యలో మనకి హీట్ అండ్ గిబ్స్ ఫ్రీ ఎనర్జీ మధ్యలో రిలేషన్ పైన కూడా మనకి క్వశ్చన్ అనేటువంటి అడుగుతాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న. ఓకేనా, ఈక్విలిబ్రియం నుంచి అడిగేటువంటి మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ అనేటువంటి ఇక్కడ నుంచి అడుగుతాడు. ఓకేనా, లేదంటే థియరీ క్వశ్చన్స్ అడుగుతాను మనకి. దీంట్లో నుంచి ఈక్వేషన్ అంటే బేసిక్ క్వశ్చన్ అడుగుతానే ఇక్కడ నుంచి అడగడానికి ఛాన్స్ ఉంది మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో. లేదు థియరీ క్వశ్చన్ అడుగుతాడంటే ఈ చాప్టర్ నుంచి ఏ నుంచి అడగచ్చు, ఇది వాళ్ళ ఇష్టం. ఓకేనా, కానీ ఇవైతే ఎక్కువగా ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవి చూసుకోండి. నెక్స్ట్ యాసిడ్ బేస్ అండ్ సాల్ట్స్. ఓకేనా, యాసిడ్ బేస్ అండ్ సాల్ట్స్. అండ్ ఇక్కడ నుంచి కూడా మై డియర్ స్టూడెంట్స్ మనకి ఒక క్వశ్చన్ వస్తుంది మనకి.
క్వశ్చన్ వస్తుంది, వెరీ ఇంపార్టెంట్ అన్న. వెరీ ఈ జస్ట్ మీరు ఈ థియరీస్ ఏవైతే ఉన్నాయో, అర్హీనియస్ ఏం చెప్పిండు యాసిడ్ బేస్ గురించి, అండ్ బ్రౌన్స్టెడ్ లోరీ ఏం చెప్పిండు యాసిడ్ బేస్ గురించి, లూయిస్ తాతయ్య ఏం చెప్పిండు, వాట్ హీ టోల్డ్ అబౌట్ ద యాసిడ్స్ అండ్ బేసిడ్స్ అండ్ సాల్ట్స్. సో అవన్నీ ఒకసారి చూసుకోండి. పీకేఏ వాల్యూ, పీకేబీ వాల్యూ, అండ్ వెరీ ఇంపార్టెంట్ చూడండి పీహెచ్ రిలేటెడ్ క్యాలిక్యులేషన్స్, అండ్ సాల్యుబిలిటీ ప్రొడక్ట్ అంటే ఏంటిది, కామన్ అయాన్ ఎఫెక్ట్ అంటే ఏంటిది, సాల్యుబిలిటీ ఆఫ్ ది సాల్ట్స్. ఈ టాపిక్స్ అనేటువంటివి యాసిడ్స్ బేస్ అండ్ సాల్ట్స్ నుంచి వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్న మనకి. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్. ఈ టాపిక్స్ అని కూడా మనం చూసుకోవాలి. అచ్చా సార్, ఓకే. నెక్స్ట్ అన్న మనకి వెరీ 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 ఇంపార్టెంట్ చాప్టర్ ఏంటి సార్, ఇది వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ అని ఎలా చెప్తారు సార్, హైడ్రోజన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ అనేటువంటి చాప్టర్. హైడ్రోజన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ చాలా చిన్న చాప్టర్ కదా, ఇది ఎందుకు వెరీ ఇంపార్టెంట్ నాన్న, చిన్న చాప్టరే వెరీ ఇంపార్టెంట్ నాన్న, చిన్న చాప్టర్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు సార్, అరే తక్కువ టాపిక్స్ ఉంటాయి, 1 మార్క్ పక్కా వస్తుంది. అరే పెద్ద చాప్టర్లోకి వెళ్ళి అంత సిలబస్ కంప్లీట్ చేయాలి, అన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ కవర్ చేయాలంటే కష్టం. కానీ చిన్న టాపిక్స్ నుంచి ఇది ఈవెన్ ఈ చాప్టర్ మొత్తం కంప్లీట్ చేయడం కూడా వెరీ సింపుల్ అన్నట్టు. ఓకేనా, మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్, అరే మీరు చూడండి ఇదిగో మనకి బేసికల్గా సాఫ్ట్ వాటర్ ఉంటుంది, హార్డ్ వాటర్ ఉంటుంది. సార్ సాఫ్ట్ వాటర్ అంటే ఏంటిది, హార్డ్ వాటర్ అంటే ఏంటిది, మాకు ఇలా ఎప్పుడైతే వినలేదు సార్, నార్మల్ ఒకటే వాటర్ ఉంటుంది. బేటా హార్డ్ వాటర్ అంటే ఏంటంటే ఏదైతే సోప్తోని నురగని లెదర్ని ప్రొడ్యూస్ చేయదో అది హార్డ్ వాటర్, ఏదైతే సోపుతోని మంచి నురగని ప్రొడ్యూస్ చేస్తుందో అది సాఫ్ట్ వాటర్. మనం యూజ్ చేసేటువంటి బేసికల్గా సాఫ్ట్ వాటర్, హార్డ్ వాటర్ జనరల్గా యూజ్ చేయం. ఓకేనా, మరి హార్డ్ వాటర్ని సాఫ్ట్ వాటర్గా ఎలా కన్వర్ట్ చేయాలి అనడానికి కొన్ని ప్రాసెస్ అనేటువంటి ఉన్నాయి. ఓకేనా, సో ఆ ప్రాసెస్ మనకి చాలా ఇంపార్టెంట్ అన్న మనకి. ఓకేనా, బేసికల్గా వాటర్కి హార్డ్నెస్ ఉంటుంది. ఓకేనా, అందులో మెగ్నీషియం క్లోరైడ్స్ లేదంటే మెగ్నీషియం సల్ఫైడ్స్ లేదంటే మెగ్నీషియం కార్బోనేట్స్, ఓకేనా, ఇవన్నీ ప్రజెంట్ ఉండడం వల్ల వాటర్కి హార్డ్నెస్ వస్తుంది. అది మేబీ టెంపరీ హార్డ్నెస్ అవ్వచ్చు, పర్మనెంట్ హార్డ్నెస్ అవ్వచ్చు. ఓకేనా, ఒక వాటర్కి సంబంధించినటువంటి హార్డ్ వాటర్కి సంబంధించినటువంటి టెంపరీ హార్డ్నెస్ కావచ్చు, పర్మనెంట్ హార్డ్నెస్ కావచ్చు. ఎలా రిమూవ్ చేయడానికి దేర్ ఆర్ సమ్ వాటిని మనకి వెరీ 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 ఇంపార్టెంట్ మెథడ్స్ ఆర్ దేర్. అవన్నిటిని మనం నేర్చుకోవాల్సిందే, రియాక్షన్స్ అవన్నీ. ఓకేనా, దాని తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి హెవీ వాటర్ అండ్ హైడ్రోజన్ యాజ్ ఎ ఫ్యూల్ ఎలా యూజ్ చేస్తారనేటువంటి ఈ రెండు వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ మనకి. ఓకేనా, సో హైడ్రోజన్ ఇట్స్ కాంపౌండ్స్ ఇవి వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్. సార్ మరి వీటిపైన క్వశ్చన్ అడగడా అంటే అడుగుతాడు మనకి. ఇదిగో ఈ థియరీ పైన క్వశ్చన్స్ కూడా మనకు అడుగుతాడు. ఓకేనా, థియరీ పైన క్వశ్చన్స్ కూడా అడుగుతాడు, బట్ ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్. థియరీ పైన కూడా క్వశ్చన్ అడుగుతాడు. ఇలాంటి చాప్టర్ నుంచి ఎలా క్వశ్చన్ అడుగుతారంటే పన్నా అన్ని పాయింట్స్ని కవర్ చేసేలాగా. ఓకేనా, స్టేట్మెంట్ బేస్డ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతాడు. ఇక్కడ నుంచి అన్ని పాయింట్స్ కవర్ చేస్తాడు. చిన్న చాప్టరే కదా, వీడు 4-5 ఇంపార్టెంట్ టాపిక్స్ చదివి వదిలేసాడా లేదంటే మొత్తం చదివాడా అని టెస్ట్ చేయడానికి పాయింట్ వైజ్గా అడుగుతాడు. అంటే మీరు ఏం చేస్తారంటే ఈ టాపిక్ పైన ఎక్కువ ఫోకస్ చేయండి, దీన్ని మార్నింగ్ లేసి ఒకసారి రీకాల్ కొట్టింది. అంత థియరీ కాబట్టి ఈజీగా అర్థమైంది, థియరీ ఈజీగా అర్థమైంది. ఓకేనా, సో హైడ్రోజన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా మనం డిస్కస్ చేసాం. నెక్స్ట్ మనకి ఎస్ బ్లాక్ ఎలిమెంట్. అచ్చా చూడండి, మనకి ఈసారి ఒక్క పాయింట్ కూడా డిలీట్ కాలేదు, 100% సిలబస్. ఆక్సైడ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏంటి మనకి ఎస్ బ్లాక్ ఎలిమెంట్కి సంబంధించినటువంటి ఆక్సైడ్స్, దాంట్లో అసిడిక్ ఆక్సైడ్స్ ఏంటి, బేసిక్ ఆక్సైడ్స్ ఏంటి, యాంఫోటెరిక్ ఆక్సైడ్స్ ఏంటి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, అండ్ హాలైడ్స్. ఓకేనా, అందులో కోవలెంట్ హాలైడ్స్ ఏంటి, అయానిక్ హాలైడ్స్ ఏంటి. ఓకేనా, అండ్ దాంట్లో వెరీ వెరీ ఇవన్నీ అడుగుతాడు మనకి. ఓకే, ఇవన్నీ అడుగుతాడు, వెరీ ఇంపార్టెంట్ అన్న మనకి. ఓకేనా, నెక్స్ట్ సాల్ట్స్ ఆఫ్ ఆక్సో యాసిడ్స్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ అనామలస్ ప్రాపర్టీస్ ఆఫ్ ద లిథియం వెరీ ఇంపార్టెంట్. అండ్ డయాగోనల్ రిలేషన్షిప్ ఇంపార్టెంట్. ఎస్ బ్లాక్ నుంచి మనకి బేసికల్గా ఓన్లీ 1 మార్క్ రావడానికి ఛాన్స్ ఉంది మనకి. రేర్ కండిషన్లో 1 అంటే ఈ ఇయర్ 6 షిఫ్ట్స్ అయితే మేబీ ఏదో ఒక షిఫ్ట్లో 2 క్వశ్చన్స్ అడుగుతాడు కావచ్చు, కానీ మోస్ట్ ఆఫ్ ది కేసులో ఒకటే క్వశ్చన్ అడుగుతాడు. ఓకేనా, ఓకేనా. నెక్స్ట్ ఇదిగో కాంపౌండ్స్ ఆఫ్ ది ఏంటి మనకి గ్రూప్ 1 ఎలిమెంట్స్, సోడియం కార్బోనేట్, సోడియం క్లోరైడ్ అండ్ సోడియం హైడ్రాక్సైడ్ అండ్ సోడియం హైడ్రోజన్ కార్బోనేట్. అండ్ నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ ది సోడియం పొటాషియం, బయాలజికల్ ఇంపార్టెన్స్ ఆఫ్ ది వాటిని మనకి సోడియం పొటాషియం. ఇవన్నీ ఇంపార్టెంట్ టాపిక్స్ మనకి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ గత 3 ఇయర్స్ నుంచి 3 ఇయర్స్ నుంచి మనకి టాపిక్స్ అన్ని డిలేట్ అయిపోయాయి డ్యూ టు ది కోవిడ్. ఈ ఇయర్ 100% సిలబస్ కాబట్టి వీటిని యాడ్ చేశాడు. యాక్చువల్గా కోవిడ్కి ముందు వీటిపైన చాలా క్వశ్చన్స్ అడిగేటోడు, కోవిడ్ వల్ల 3 ఇయర్స్ అడగలేదు. ఇప్పుడు మళ్ళీ సిలబస్ వచ్చింది కదా, మళ్ళీ స్టార్ట్ చేస్తాడు. చూడండి, బ్యాంగ్ ఏ ఉంటుంది, ఇక్కడ నుంచి క్వశ్చన్ అడుగుతాడు. ఓకేనా, కర్మగాలి ఇందులో థియరీ టాపిక్స్ జైలు అన్ని డిలీట్ చేశారు, నీట్లో అన్ని డిలీట్ చేశారు. స్టూడెంట్ మైండ్ పైన ప్రెజర్ పెట్టకూడదని థియరీ టాపిక్స్ అన్ని డిలీట్ చేశారు, మైండ్ పైన ప్రెజర్ పెట్టేటివన్నీ. కాన్సెప్చువల్ కాకుండా ఏవైతే థియరీ టాపిక్స్ ఉంటే అవన్నీ డిలీట్ చేశాడు. బట్ మన ఎంసెట్కి మాత్రం ఇట్లనే ఉంచాడు. సో ఎందుకో మనకు తెలీదు, ఎగ్జామినర్కి మనం మొక్కాల్సిందే మై డియర్ స్టూడెంట్స్. ఓకే, కాన్సన్ట్రేట్గా వినండి నాన్న.
నెక్స్ట్ గ్రూప్ టూ ఎలిమెంట్స్ ఇంతకుముందు చెప్పుకుంది ఆల్కలైన్ మెటల్, ఇప్పుడు చెప్పుకోబోయేది మనం ఆల్కలైన్ ఎర్త్ మెటల్. వాట్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ మై డియర్ స్టూడెంట్స్? ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ నుంచి చూడండి, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, ఇవన్నీ కూడా మనకి హైడ్రేషన్, ఎంథాల్పీ, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అండ్ ఫిజికల్ ప్రాపర్టీస్, ఇవన్నీ మీరు దేంట్లో పీరియాడిక్ ట్రెండ్స్లో చదువుకోండి మనకి ఇవన్నీ కూడా, ఓకేనా. అండ్ గ్రూప్ 1 గ్రూప్ 2లో ఆక్సిడేషన్ స్టేట్ అన్నిట్లో ఇంపార్టెంట్ ఏంటన్నా మనకి. +1 ఆక్సిజన్ స్టేట్ డిక్రీజ్ అవుతుందా ఇంక్రీజ్ అవుతుందా, +2 ఆక్సిజన్ స్టేట్ ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా గ్రూప్లో అడుగుతాడు, ఓకేనా. సో అవి పక్కన పెట్టినట్టయితే సేమ్ దాంట్లో ఏవైతే ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయో యాసిడ్స్, హైడ్రాక్సైడ్స్, హాలైడ్స్, సాల్ట్స్ ఆఫ్ ఆక్సో యాసిడ్స్, సేమ్ ఇదే చాప్టర్లో మన ఆల్కలైన్ మెటల్స్ ఏ విధంగా అయితే ఉన్నాయో ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ అదే విధంగా ఉంటాయి, ఇవి కూడా ఇంపార్టెంటే. నెక్స్ట్ అనోమలస్ బిహేవియర్ ఆఫ్ వాట్ మనకి బెరీలియం, దెన్ కాల్షియం ఆక్సైడ్, కాల్షియం హైడ్రాక్సైడ్, కాల్షియం కార్బోనేట్ అండ్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అండ్ సిమెంట్, బయాలజికల్ ఇంపార్టెన్స్ ఆఫ్ ది కాల్షియం అండ్ మెగ్నీషియం, ఇవన్నీ ఇంపార్టెంట్. యు నో వాట్, ఇనార్గానిక్ కెమిస్ట్రీ అంటేనే థియరీ, మొత్తం థియరీనే మనకి ఇనార్గానిక్ కెమిస్ట్రీ నుంచి. బ్లాక్స్ అన్నీ కూడా బీభత్సంగా చదవాలి, లేదంటే రాదు. ఈసారి ఫుల్ సిలబస్ పెట్టారు నాన్న, చాలా 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 టఫ్గా ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ చూసి భయపడతారు. ఆఫ్ కోర్స్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే కొందరికి భయం ఉంటుంది, ఫిజికల్ అంటే కొందరికి భయం ఉంటుంది, అండ్ ఇన్ఆర్గానిక్ అంటే ఎందుకు భయం ఉంటుంది అంటే ఇలా మొత్తం థియరీ ఉంటుంది, చదవాలంటే చాలా కష్టం, మోస్ట్ ఆఫ్ ది కేసులో బట్టిఫై చేయాలి. బట్ ఇంకోటి తెలుసా మీరు, ఇనార్గానిక్ కెమిస్ట్రీ నుంచి క్వశ్చన్ వస్తే నువ్వు టైం వేస్ట్ చేయవు, ఆలోచించడానికి చూడాల్సినటువంటి అవసరం లేదు, స్ట్రేట్ ఫార్వర్డ్గా ఆన్సర్ చేస్తారు. ఎందుకంటే స్టేట్మెంట్ క్యాలిక్యులేషన్స్ రావు, డైరెక్ట్గా స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్ వస్తాయి, క్వశ్చన్ వస్తే ఆన్సర్ చేస్తావు, లేకుంటే లేదు, మర్చిపోవడం అదంటూ ఏముండదు. కానీ ఫిజికల్ కెమిస్ట్రీలో ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఏంటంటే మనకి కొంచెం రియాక్షన్ పార్ట్ తెలిసి ఉండాలి, ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఫిజికల్ కెమిస్ట్రీలో క్యాలిక్యులేషన్ చేయాలి, ఇట్ విల్ టేక్ టైం. బట్ ఇనార్గానిక్ కెమిస్ట్రీ మీకు థియరీ చదువుతున్నట్టయితే ప్రెజర్ పెరుగుతుంది, కానీ థియరీ చదివినట్టయితే ఇది మీ మార్క్స్ని చాలా చాలా ఇంప్రూవ్ అనేటువంటి చేస్తుంది, మనకి చాలా ఇంప్రూవ్ అనేటువంటి చేస్తుంది, ఓకేనా. టైంని కూడా చాలా మిగులుతుంది, ఎందుకంటే తక్కువ టైంలో నువ్వు ఆన్సర్ అనేటువంటి చేస్తావు నాన్న, ఓకే. నెక్స్ట్ మనకి పీ బ్లాక్ ఎలిమెంట్స్. అచ్చా, పీ బ్లాక్ ఎలిమెంట్స్లో ఇది ఫస్ట్ ఇయర్ పీ బ్లాక్ ఎలిమెంట్స్ చూడండి, 13 and 14 గ్రూప్ ఎలిమెంట్స్ అనేటువంటి వెరీ ఇంపార్టెంట్ అన్న మనకి. అరే బై వెరీ సింపుల్, వెరీ సింపుల్. ఏం చదవాలి సార్? కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ది గ్రూప్ 13 ఎలిమెంట్స్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ది గ్రూప్ 14 ఎలిమెంట్స్, ఓకేనా. క్లియర్ ఎవ్రీబడి, ఓకేనా, క్లియర్ ఎవ్రీబడి, ఓకే సార్. నెక్స్ట్ ఏంటి మనకి బోరాక్స్, ఆర్థోబోరిక్ యాసిడ్, డైబోరెన్, ఇదిగో ఈ 3 టాపిక్స్. అండ్ అదేవిధంగా చెప్తాను చూద్దిగో సిలికేట్స్, కార్బన్ మోనాక్సైడ్, అల్లోట్రోప్స్ ఆఫ్ ది కార్బన్, డైమండ్, గ్రాఫైట్స్, పుల్లరిన్ అండ్ కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్, సిలికాన్, సిలికేట్స్ అండ్ మనకి జియోలైట్స్. ఇదిగో ఈ టాపిక్స్ నుంచి 3 years నుంచి క్వశ్చన్ అడగట్లేదు, ఎందుకంటే ఇదంతా డిలేటెడ్ టాపిక్లోకి వెళ్ళిపోయింది. లాస్ట్ ఇయర్ ఏంది 3 years నుంచి ఈ టాపిక్స్ డిలీట్ చేశాడు. ఈ ఇయర్ టాపిక్స్ ఉన్నాయి, ఇవి డిలీట్ చేయకముందు ఎస్ బ్లాక్లో ఏవైతే చెప్పానో డిలీట్ చేయకముందు ఇవి చాలా ఇంపార్టెంట్ అన్న. డైబోరెన్, ఆర్థోబోరిక్ యాసిడ్, బోరాక్స్, వీటిపైన పక్కా క్వశ్చన్ వచ్చేది, పక్కా. మీకు కావాలంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఒకసారి ఓపెన్ చేసి చూడండి, మనకి 100% సిలబస్ ఉన్నప్పుడు 2020 నుంచి అటు కిందికి దానిలో ఖచ్చితంగా బోరాన్, పీ బ్లాక్ ఎలిమెంట్స్ నుంచి ఖచ్చితంగా బోరాక్స్, ఆర్థోబోరిక్ యాసిడ్, డైబోరెన్, వీటిపైన క్వశ్చన్ అనేటువంటి ఎప్పుడు ఉంటుంది. ఇది కాంపౌండ్స్ ఆఫ్ ది గ్రూప్ 14 ఎలిమెంట్స్, కాంపౌండ్స్ ఆఫ్ ది గ్రూప్ 13 ఎలిమెంట్స్ అండి. బోరానికి సంబంధించినటువంటి కాంపౌండ్స్, దీనిలో మనకి కార్బన్ అండ్ సిలికాన్కి సంబంధించినటువంటి కాంపౌండ్స్ అంటే వెరీ ఇంపార్టెంట్, చదువుకోండి, ఓకే సార్. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ. ఇది కూడా ఏంటంటే మనకి ఒక థియరీ టాపిక్ నిన్న మనకి. इसके ऊपर सबको एक ఐడియా హోనా చాహియే, ప్రతి ఒక్కరికి ఒక ఐడియా అనేటువంటిది ఉండాలి. ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ ఎందుకు ఈ చాప్టర్ దీంట్లో పెట్టారంటే మీకు ఎంసెట్లో మార్కులు రావడం కోసం మాత్రమే కాదు. ఇది ఎందుకు పెట్టారంటే మీకు ఈ పొల్యూషన్ పైన, సొసైటీలో అంటే మన ఎన్విరాన్మెంట్లో ఏం జరుగుతుంది అనే దానిపైన బేసిక్గా ప్రతి ఒక్క స్టూడెంట్కి అవగాహన ఉండాలి అని. అందుకని ఇది ఎంపీసీ వాళ్ళకి, ఈవెన్ దో ఇది బైపీసీకి సంబంధించినటువంటి సైన్స్కి సంబంధించిన అయినప్పటికీ కూడా మీకు ఎంపీసీలో ఉంటుంది, బైపీసీలో ఉంటుంది, ఈవెన్ మీరు సిఈసి చదివినా కూడా ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ ఉంటుంది. అందరికి ఎందుకు పెట్టారంటే ఎందుకంటే ఎన్విరాన్మెంట్ని మనమే పొల్యూట్ చేస్తున్నాం కాబట్టి దాన్ని పొల్యూషన్ ఎలా జరుగుతుంది, దాన్ని ఎలా అరికట్టాలి, వీటికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అనేటువంటి కూడా మనకి ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీలో ఉంటుంది. వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, సాయిల్ పొల్యూషన్ అండ్ అవి ఎలా జరుగుతాయి, అది జరగడానికి మనం ఎలా పొల్యూట్ చేస్తున్నాం అండ్ ఆ పొల్యూషన్ని తగ్గించడానికి ఏం చేయాలి అనే డీటెయిల్స్ అన్ని దీంట్లో ఉంటాయి. సో ఎక్కడి నుంచి ఎలా క్వశ్చన్ అడుగుతాడో ఎవరికి తెలియదు, ఎందుకంటే ఇది మన రెస్పాన్సిబిలిటీ. టేక్ ఇట్ యాజ్ ఏ రెస్పాన్సిబిలిటీ. 2 రోజులు కూర్చొని చదివినట్టయితే ఈ టాపిక్స్ మొత్తం అయిపోతాయి. ఏం లేదు, నథింగ్ ఈస్ దేర్ మై డియర్ స్టూడెంట్స్. 2 రోజులు చదివినట్టయితే మీకు అర్థమవుతుంది. అన్ని తెలిసిన టాపిక్స్ ఉంటుంది. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, వాటర్ పొల్యూషన్ ఎలా జరుగుతుంది, ఓకేనా, అండ్ గ్లోబల్ వార్మింగ్ ఎలా జరుగుతుంది, ఇవన్నీ మీరు అందరూ 10th క్లాస్ నుంచి చదువుకునేటువంటి 10th క్లాస్ 9th 8th నుంచి మీకు టాపిక్స్ అనేటువంటి ఉన్నాయి. ఏదో ఒక చాప్టర్లో ఎలాగో అటాచ్ అనేటువంటి చేస్తున్నాం మనకి సైన్స్లో. ఓకే
సారీ గైస్. నౌ లెట్ us కమ్ టు ది ఫస్ట్ ఇయర్లో. చూడండి మనకి ఫస్ట్ ఇయర్లో మనకి ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ చూడండి మనకి. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఇక్కడ మజా వస్తుంది మనకి. మజా అంటే మజా వస్తుంది. సో ఫస్ట్ ఇయర్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటంటే మనకి, ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, నాకు ఆర్గానిక్ కెమిస్ట్రీ రాదు సార్, రాదు, చాలా భయం ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఏ చాప్టర్కి వెళ్ళని చేయలేను. ఆర్గానిక్ కెమిస్ట్రీలో మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ చేసేటువంటి తప్పేంటి తెలుసా, ఈ చాప్టర్ మోస్ట్ ఇంపార్టెంట్, ఎవరికి చెప్తారు యూట్యూబ్లోకి వెళ్ళి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్, దీని నుంచి ఎక్కువ క్వశ్చన్ అడుగుతాడు, ఇదే చదవాలంటే డైరెక్ట్గా వెళ్తాడు చాప్టర్కి వెళ్ళి చాప్టర్ మీదకి వెళ్ళి దండయాత్ర చేస్తారు, బట్టి పడతారు, ఏం చేస్తారు, 4 రియాక్షన్లు 4 సార్లు రాస్తారు. అర్థమవుతుందా? అవ్వదు. అర్థమవుతుందా? అవ్వదు. ఇప్పుడు ఒక బిల్డింగ్ ఉంది, ఫస్ట్ ఫ్లోర్ ఎక్కంది, నువ్వు సెకండ్ ఫ్లోర్ ఎక్కుతావా? ఎక్కవు కదా. ఫస్ట్ ఫ్లోర్ ఖచ్చితంగా ఎక్కాలి కదా. అంటే ఐ మీన్ 5th స్టెప్ ఎక్కంది, సెకండ్ స్టెప్ ఎక్కరాదు కదా మై డియర్ స్టూడెంట్స్. సెకండ్ స్టెప్ ఎక్కకుండా డైరెక్ట్ మనం 5th స్టెప్ ఎక్కరాదు కదా. సో అదేవిధంగా ఆర్గానిక్ కెమిస్ట్రీలో కూడా మనం వితౌట్ నోయింగ్, వితౌట్ హ్యావింగ్ నాలెడ్జ్ అబౌట్ జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇఫ్ యూ విల్ గో టు ఎనీ చాప్టర్ విచ్ ఇస్ ప్రెజెంట్ ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, మీ మైండ్ బద్దలైపోతుంది, ఏది అర్థం కాదు. టు బీ ఫ్రాంక్, ఎవరికి అర్థం కాదు. ఈవెన్ ఎంత పెద్ద నాలెడ్జ్ ఉన్న వాళ్ళకైనా అర్థం కాదు. అంటే ఐ మీన్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో అర్థం కాదు. ఎందుకంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ కావాల్సినటువంటి అన్ని బేసిక్స్ అన్ని కూడా మనకి ఫస్ట్ ఇయర్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఉంది. ఇదిగో ఆ చాప్టర్ పేరు ఏంటంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ సమ్ బేసిక్ ప్రిన్సిపల్స్ అండ్ టెక్నిక్స్. వెరీ ఇంపార్టెంట్. ఆర్గానిక్ కెమిస్ట్రీ సమ్ బేసిక్ ప్రిన్సిపల్స్ అండ్ టెక్నిక్స్ నాన్న. ఈ చాప్టర్ చాలా చాలా ఇంపార్టెంట్ అన్న. ఈ చాప్టర్కి ఇంకొక ముద్దు పేరుంది, దాన్ని మనం జీఓసి అంటాం. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఎస్ జీఓసి. జీఓసి మీన్స్ జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. అండ్ హియర్ ఎవ్రీ ఇయర్ ఇక్కడ నుంచి మనకి 2 to 3 క్వశ్చన్స్ వస్తాయి. ఇవి బేసిక్సే. ఇవి చదువుకోవడం వల్ల, ఇది చదువుకొని నువ్వు హైడ్రోకార్బన్స్ చదువుకుంటే హైడ్రోకార్బన్స్ నీకు అర్థమవుతుంది. ఇది చదువుకొని ఇఫ్ యూ విల్ లెర్న్ అబౌట్ ద, ఇఫ్ యూ విల్ గో అండ్ లెర్న్ అబౌట్ ద ఆల్కైల్ హాలైడ్స్ అండ్ ఎరైల్ హాలైడ్స్ చాప్టర్ నేర్చుకున్నట్టయితే వస్తుంది. ఆల్డిహైడ్స్, కీటోన్స్ అండ్ కార్బాక్సిలిక్ యాసిడ్ నేర్చుకున్నట్టే వస్తుంది. ఓకేనా. లేదంటే మనకి ఆల్కహాల్స్, ఫినోల్స్ నేర్చుకున్నా మీకు వస్తుంది. లేదు నీకు సైనైడ్స్, ఐసోసైనైడ్స్, ఆర్గానిక్ కాంపౌండ్స్ కంటైనింగ్ నైట్రోజన్ అమైన్స్ చాప్టర్ నేర్చుకున్నా మీకు వస్తుంది. లేదు ఇది ఏది చదవకుండా అందులో ఇప్పటిదాకా చెప్పిన దాంట్లో దేంట్లోకి వెళ్ళినా కూడా మైండ్ బద్దలైపోతుంది, అర్థం కాదు. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనిట్ కంప్లీట్ జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఓకేనా. ఊరికి ఏం కాదు, ఓన్లీ బేసిక్స్ అంటే బేసిక్స్ మాత్రమే నేర్చుకున్న దాని నుంచి మార్క్స్ రావనుకోకండి. 2 నుంచి 3 మార్క్స్ అనేటువంటి ఖచ్చితంగా వస్తాయి. సార్ మరి ఏమేమి ఉంటాయి సార్ దీంట్లో? వెరీ ఇంపార్టెంట్, నామెన్క్లేచర్. మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో అన్ని చాప్టర్కి సంబంధించిన నామెన్క్లేచర్ ఇక్కడనే చదువుకోండి. అన్నిటికి సంబంధించినటువంటి ఆల్కైన్స్, ఆల్కహాల్స్, ఫినోల్స్, కార్బాక్సిలిక్ యాసిడ్స్, ఈథర్స్, ఎస్టర్స్ అండ్ అమైడ్స్, అమైన్స్, సైనైడ్స్, ఐసోసైనైడ్స్ అన్నిటికి సంబంధించినటువంటి నామెన్క్లేచర్ ఇక్కడే చదువుకోండి. అండ్ నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ నెక్స్ట్ ఏంటంటే మనకి ఐసోమరిజం. వెరీ ఇంపార్టెంట్ మనకి ఐసోమరిజం. పక్కా ఐసోమరిజం నుంచి అండ్ నామెన్క్లేచర్ నుంచి 200% గ్యారంటీ ఇస్తున్నాను. క్వశ్చన్ పేపర్లో ఖచ్చితంగా ఉంటుంది అని చూడండి. ఇదిగో నామెన్క్లేచర్ అండ్ ఐసోమరిజం పైన ఒక క్వశ్చన్ పక్కా ఉంటుంది. ఐయుపిఎస్ అండ్ కోఆర్డినేషన్ కాంపౌండ్ సంబంధించిన నామెన్క్లేచర్ కూడా ఇందులో ఇంక్లూడ్ చేసుకొని చదవండి. ఓకేనా. ఇనార్గానిక్ అని. సో ఐయుపిఎస్ నామెన్క్లేచర్ అంటే అది కూడా ఇందులో ఇంక్లూడ్ చేసుకోండి. దాంట్లో ఉన్నటువంటి ఐసోమరిజం కూడా క్యాలిక్యులేట్ చేసుకోండి. ఐదర్ ఆర్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి నామెన్క్లేచర్, లేదంటే ఐసోమరిజం నుంచి, లేదంటే ఇనార్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి కోఆర్డినేషన్ కాంపౌండ్లో ఉన్నటువంటి ఐసోమరిజం నామెన్క్లేచర్ అయినా ఈ రెండింటి నుంచి పక్కా క్వశ్చన్ అనేటువంటిది వస్తుంది. ఓకేనా. 2 క్వశ్చన్స్ కూడా వచ్చిన సందర్భాలు అనేటువంటి ఉన్నాయి. ఓకే మై డియర్ స్టూడెంట్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ ఏమేమి వస్తున్నాయి మనకి ఐసోమరిజంలో? స్ట్రక్చరల్ ఐసోమరిజం, స్టీరియో ఐసోమరిజం, స్ట్రక్చరల్ ఐసోమరిజంలో చైన్ ఐసోమరిజం, పొజిషన్ ఐసోమరిజం, టాటోమరిజం, మెటామరిజం, చాలా ఉన్నాయి. ఓకే. అండ్ అదేవిధంగా ఫంక్షనల్ గ్రూప్ ఐసోమరిజం. నెక్స్ట్ ఏముంది మనకి? ఇదిగో మనకి స్టీరియో ఐసోమరిజంలో జామెట్రికల్ ఐసోమరిజం అండ్ ఆప్టికల్ ఐసోమరిజం చాలా ఇంపార్టెంట్ మనకి. దీంట్లో మళ్ళీ కొత్త టాపిక్స్ అనేటువంటి వస్తాయి. ఎస్ కాన్ఫిగరేషన్, ఆర్ కాన్ఫిగరేషన్ అండ్ మై డియర్ స్టూడెంట్స్ జెడ్ కాన్ఫిగరేషన్, ఈ కాన్ఫిగరేషన్, రెసిమైజేషన్ వస్తుంది, రెసిమిక్ మిక్స్చర్ వస్తుంది, మనకి ఇన్వర్షన్, రిటెన్షన్, చాలా 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 టాపిక్స్ ఉన్నాయి. అండ్ ఈ టాపిక్స్ అన్నీ నేర్చుకోవాలంటే తప్పకుండా నేర్చుకోవాలి. ఐఎమ్ హియర్, డోంట్ ఫియర్. బేసిక్స్ నుంచి 0 నుంచి ఎగ్దమ్ అడ్వాన్స్ లెవెల్ వరకు నేను మీకు చెప్తాను, నేను మీకు నేర్పిస్తాను. దట్స్ మై రెస్పాన్సిబిలిటీ నాన్న. ఓకే. నెక్స్ట్ వీటి తర్వాత పక్కా క్వశ్చన్ వచ్చేటువంటి టాపిక్ ఇంకేదైనా ఉందంటే ఎస్ నాన్న, इंडक्टिव इफेक्ट दिख रहे हैं क्या? अच्छा सर, अच्छे से दिख रहे हैं. इंडक्टिव इफेक्ट
రెజోనెన్స్ ఎఫెక్ట్, ఎలక్ట్రోమరిక్ ఎఫెక్ట్, హైపర్ కాంజుగేషన్, దీంట్లోనే మెజోమరిక్ ఎఫెక్ట్ అని కూడా వస్తుంది, ఇండక్టివ్ ఎఫెక్ట్, మెజోమరిక్ ఎఫెక్ట్, హైపర్ కాంజుగేషన్ అండ్ మై డియర్ స్టూడెంట్స్, ఇండక్టివ్ ఎఫెక్ట్, రెజోనెన్స్, హైపర్ కాంజుగేషన్ అండ్ ఎలక్ట్రోమరిక్ ఎఫెక్ట్, ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. సార్ మరి వీటి నుంచి ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ ఎటువంటి వస్తుంది? వీటి నుంచి ఫస్ట్ బేసిక్స్ వస్తాయి. మరి క్వశ్చన్ ఎక్కడి నుంచి అడుగుతాడు మనకి? దే మే ఆస్క్ క్వశ్చన్ అపాన్ వాట్ నా మనకి స్టెబిలిటీ, దే మే ఆస్క్ క్వశ్చన్ అపాన్ వాట్ నా మనకి అసిడిక్ స్ట్రెంత్ ఆర్ బేసిక్ స్ట్రెంత్, అసిడిటీ ఆర్ బేసిసిటీ పైన క్వశ్చన్ ఎటువంటి అడుగుతాడు, ఓకేనా, స్టెబిలిటీ పైన క్వశ్చన్ అడుగుతాడు, ఎలాగైనా క్వశ్చన్ ఎటువంటి అడగచ్చు మనకి, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఓకేనా. దీని తర్వాత దీంట్లోనే ఇంకో టాపిక్ యాడ్ చేసుకోండి, రియాక్షన్ ఇంటర్మీడియట్స్. సార్ రియాక్షన్ ఇంటర్మీడియట్స్ అంటే దాంట్లో ఏమొస్తాయి సార్ అంటే, ఇగో ఇక్కడ నేను షార్ట్కట్లో రాస్తున్నాను, కార్బోకేటయాన్, కార్బన్ పైన పాజిటివ్ ఛార్జ్ ఉంటే కార్బోకేటయాన్, కార్బన్ పైన నెగిటివ్ ఛార్జ్ ఉంటే కార్బోయానియన్, అండ్ కార్బన్ పైన మనకి ఓన్లీ ఒక సింగిల్ ఎలక్ట్రాన్ ఉన్నట్టు దీన్ని మనం ఫ్రీ రాడికల్ అంటాం నాన్న. సో కార్బోకేటయాన్, కార్బోయానియన్, ఫ్రీ రాడికల్, దీస్ 3 టాపిక్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో ఇవి చదువుకున్నట్టయితే పక్కా 2 to 3 మార్క్స్ అనేటువంటి ఇక్కడ నుంచి ఖచ్చితంగా వస్తాయి, ఎక్కడికి పోవు. అండ్ ఈ మార్క్స్ వదిలేసేయండి, మీకు ఎంటైర్ ఆర్గానిక్ కెమిస్ట్రీకి చదవడానికి ఒక కాన్ఫిడెన్స్ అనేటువంటి వస్తుంది, ఏ టాపిక్లోకి వెళ్ళినా కూడా మీకు ఈజీగా అర్థమవుతుంది. క్లియర్ ఎవ్రీబడి? అచ్చా, ఓకే సార్, ఓకే. నెక్స్ట్ సార్ మన నెక్స్ట్ ఏదైనా ఇంపార్టెంట్ టాపిక్ ఉందంటే, ఎస్ సార్ ఉంది నానా, ఏంటి? హైడ్రోకార్బన్స్. క్యా హే? హైడ్రోకార్బన్స్. సార్ మరి హైడ్రోకార్బన్స్ నుంచి క్వశ్చన్ ఎలా అడుగుతారు నానా? సార్ చెప్తా సార్, కాన్సన్ట్రేట్గా వినండి సారు. హైడ్రోకార్బన్స్ నుంచి ప్రిపరేషన్ మెథడ్ ఆఫ్ ఆల్కేన్స్, కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఆల్కేన్స్, ప్రిపరేషన్ మెథడ్ ఆఫ్ ఆల్కీన్స్, కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఆల్కీన్స్, ప్రిపరేషన్ మెథడ్ ఆఫ్ బెంజీన్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ బెంజీన్, ప్రిపరేషన్ మెథడ్ ఆఫ్ ఆల్కైన్స్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఆల్కైన్స్. సార్ ఇవన్నీ చదవాలంటే చదవాలి పక్క, ఖచ్చితంగా ఇక్కడ నుంచి మనకి 2 క్వశ్చన్స్ అనేటువంటి పక్క వస్తాయి, 1 to 2 క్వశ్చన్స్ అనేటువంటి 2 క్వశ్చన్స్ వస్తాయి మనకి, 2 క్వశ్చన్స్ అనేటువంటి వస్తాయి. దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి పక్క వచ్చే దీంట్లో ఉన్నటువంటి నేమ్డ్ రియాక్షన్స్ అనేటువంటి వెరీ ఇంపార్టెంట్ అన్న, ఓకేనా. ఫస్ట్ ఇయర్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ నేమ్డ్ రియాక్షన్స్ ఉన్నాయి, అవి కూడా చదువుకోండి, ఓకేనా. అండ్ ప్రిపరేషన్ మెథడ్స్, కెమికల్ ప్రాపర్టీస్లో దేనికి అటాచ్ చేసి అడుగుతాడో తెలీదు, కానీ ఖచ్చితంగా క్వశ్చన్ అడుగుతాడు, ఓకేనా. ఏమేం చెప్పాను? ప్రిపరేషన్ మెథడ్ ఆఫ్ ఆల్కేన్ అండ్ కెమికల్ ప్రాపర్టీ, కెమికల్ రియాక్టివిటీ ఆఫ్ ది ఆల్కేన్, ఓకేనా. బేసికల్గా సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ ఉంటాయి కదా, వెరీ ఇంపార్టెంట్ మనకి, ఆల్కేన్స్ అండ్ ఈవెన్ ఆల్కిన్స్ కూడా మనకి సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అనేటువంటి షో చేస్తే వెరీ ఇంపార్టెంట్ మనకి, ఓకేనా. ఐసోమెరిజం అంతా మనం దాంట్లో చదవాలి, దీంట్లో చదవకండి ఇంకెక్కడ, ఓకేనా. నెక్స్ట్ మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ వాట్ మనకి ఏంటి? ఆల్కిన్స్ సంబంధించిన ప్రిపరేషన్ మెథడ్స్ అండ్ దానికి సంబంధించినటువంటి కెమికల్ రియాక్షన్స్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇదిగో దీంట్లో వస్తుంది మేజర్ ప్రొడక్ట్, మైనర్ ప్రొడక్ట్. సార్ మేజర్ ప్రొడక్ట్, మైనర్ ప్రొడక్ట్ సంబంధించినటువంటి క్వశ్చన్ చాలా కనిపిస్తున్నాయి కెమిస్ట్రీలో, ఎక్కడి నుంచి అడుగుతున్నారు సార్ అంటే ఎక్కువ ఫస్ట్ ఇయర్లో మనకి మార్కోనికాఫ్ రూల్ అండ్ దీన్ని మనం ఏమంటామంటే కరాష్ ఎఫెక్ట్ అంటాం, సారీ యాంటీ మార్కోనికాఫ్ రూల్, దీన్ని కరాష్ ఎఫెక్ట్ అంటాం, అండ్ మార్కోనికాఫ్ రూల్ అండ్ యాంటీ మార్కోనికాఫ్ రూల్. ఇదిగో మార్కోనికాఫ్ రూల్ చూడండి, దీన్నే మనం ఏమంటాం పెరాక్సైడ్ ఎఫెక్ట్, మార్కోనికాఫ్ రూల్ అండ్ యాంటీ మార్కోనికాఫ్ రూల్, దీనే కరాష్ ఎఫెక్ట్ అని కూడా అంటాం. సో ఈ టాపిక్స్ అనేటువంటి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి మనకి మేజర్ అండ్ మైనర్ కాన్సెప్ట్స్ పైన మేజర్ ప్రొడక్ట్ ఏంటి, మైనర్ ప్రొడక్ట్ ఏంటి అనేది క్వశ్చన్ అనేటువంటి అడుగుతాడు. ఓకే సార్, దిస్ ఈస్ ఆల్సో గుడ్. లెట్ మీ చెక్, మైక్ వర్క్ చేస్తుంది కదా? ఎస్, బేషరత్ సూపర్ వర్క్ చేస్తుంది, ఓకేనన్నా. నెక్స్ట్ చూడండి, ఇదిగో ఏంటి, ఇదిగో ఆల్కైన్స్ కి సంబంధించినటువంటి కెమికల్ రియాక్షన్స్ అండ్ వాటిని మనకి అసిడిక్ క్యారెక్టర్ ఆఫ్ ది ఎస్టైలిన్ అండ్ అడిషన్ రియాక్షన్స్ ఆఫ్ ది వాటిని మనకి ఆల్కైన్స్ వెరీ ఇంపార్టెంట్ అన్న, ఓకేనా. ఇది అయిపోయింది. సో బెంజిన్ చెప్పిన కదా, సో ఆరోమాటిక్ హైడ్రోకార్బన్స్ నుంచి ఏంటంటే మనకి ఆరోమాటిక్ హైడ్రోకార్బన్స్లో బెంజిన్ యొక్క ప్రిపరేషన్ మెథడ్స్, కెమికల్ ప్రాపర్టీస్ అడుగుతారు మనకి. ఇదిగో స్ట్రక్చర్ ఆఫ్ బెంజిన్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ది బెంజిన్ అండ్ ప్రిపరేషన్ ఆఫ్ బెంజిన్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న. ఈవెన్ మీరు ఇది ఎక్కడ మన ఐపీలో కూడా ఇంపార్టెంట్ క్వశ్చనేనా మనకి, ఇది ఐపీలో కూడా ఇంపార్టెంట్ క్వశ్చనే అండ్ ఇక్కడ కూడా ఇంపార్టెంట్ క్వశ్చనేనా. ఐపీలో ఇంపార్టెంట్ క్వశ్చనే అండ్ ఇక్కడ కూడా ఇంపార్టెంట్ క్వశ్చనే నాన్న. ఎక్కడుంది ఇది, ఏమైంది? ఓకే నన్ను కాన్సన్ట్రేట్ వినండి, 1 minute. ఓకే లెట్ మీ, ఓకే ఐపీలో ఇంపార్టెంటే అండ్ ఇక్కడ కూడా వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏనా మనకి, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏనా మనకి. ఓకే సార్, ఇంపార్టెంట్ క్వశ్చన్సే. ఓకే నాన్న, వాట్ హ్యాపెండ్, లెట్ మీ చెక్.
ఎస్ ఓకే ఇట్స్ కేమ్ నాన్న. సో కాన్సన్ట్రేట్గా వినండి. సాలిడ్ స్టేట్, లెట్ us కమ్ టు వాట్ మనకి సాలిడ్ స్టేట్ అయిపోయింది కదా, ఎస్ అయిపోయింది. సొల్యూషన్స్ అయిపోయిందా, అయిపోలేదు మనకి, ఓకేనా. సాలిడ్ స్టేట్ సొల్యూషన్ అయిపోలేదు, ఓకేనా. నెక్స్ట్ సెకండ్ ఇయర్కి సంబంధించినటువంటి వాటిని మనకి సబ్జెక్ట్లోకి వస్తాం నాన్న. ఇప్పటి వరకు మనం ఫస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్స్లో ఏవైతే మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్స్ టాపిక్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనం డిస్కస్ అనేటువంటి చేస్తాం నాన్న, ఓకేనా. సో సెకండ్ ఇయర్కి ఐ విల్ మేక్ అనదర్ వీడియో మై డియర్ స్టూడెంట్స్, ఓకేనా. సెకండ్ ఇయర్కి అనదర్ వీడియో చేస్తాను. సెకండ్ ఇయర్ కెమిస్ట్రీ నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అని కూడా ఐ విల్ మేక్ అనదర్ వీడియో నాన్న, ఓకేనా. సో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ మనకి అండర్లైన్ అయిపోయింట్ చేయలేదు యాక్చువల్గా. ఈరోజు మనకి రేపు మనకి కొత్తపేటలో ట్రాన్స్ఫర్ ఉంది మనకి. సో ఐ హ్యావ్ టు గో మై డియర్ స్టూడెంట్స్. సో ఇప్పటి వరకు అయితే ఫస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని కూడా టాపిక్స్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అని కూడా చెప్పాం. ఎక్కువ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి అడుగుతారు అనేది, ఓకేనా. ఫస్ట్ నుంచి మనకి ఎన్ని క్వశ్చన్ అడుగుతారు చెప్పండి సార్ ఫస్ట్ నుంచి. ఎస్ ఫస్ట్ నుంచి ఓకే ఎన్ని క్వశ్చన్ అడుగుతారు మనకి, అరౌండ్ 18+ క్వశ్చన్స్ అనేటువంటి అడుగుతారు మనకి. 18+ క్వశ్చన్ అనేటువంటి అడుగుతాడు, ఓకే. 18+ క్వశ్చన్ అనేటువంటి అడుగుతాడు. ఇప్పటి వరకు నేనైతే టాపిక్స్ చెప్పాను ఆ టాపిక్స్ మీరు చదువుకున్నట్టయితే ఖచ్చితంగా ఎన్ని క్వశ్చన్ వస్తాయి చెప్పండి సార్ ఫస్ట్ ఇయర్ నుంచి. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి మనకి 40 మార్కులకు అడుగుతాడు సార్, ఓకేనా. ఫస్ట్ ఇయర్ నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్పారు. అవి చదివితే ఎన్ని మార్క్స్ వస్తాయంటే మీకు ఖచ్చితంగా అరౌండ్ 10 to 15 మధ్యలో ఖచ్చితంగా మార్క్స్ అనేటువంటి వస్తాయి మనకి. 10 to 15 మధ్యలో, మేబీ ఈ మధ్యలోనే ఖచ్చితంగా మార్క్స్ అనేటువంటి వస్తాయి. ఇప్పుడు చెప్పిన ఇంపార్టెంట్ మనకి ఇదిగో ఇది టోటల్ 40 మార్క్స్. ఫస్ట్ ఇయర్ నుంచి 20, సెకండ్ ఇయర్ నుంచి 20. నేను ఓన్లీ ఫస్ట్ ఇయర్ మాత్రమే చెప్పాను ఫస్ట్ ఇయర్లో, ఓకేనా. ఖచ్చితంగా 10 to 15 మధ్యలో మార్క్స్ అనేటువంటి వస్తాయి మనకి ఇప్పుడు చెప్పినటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ అని చూసినట్టయితే, ఓకేనా. పీడిఎఫ్ అనేటువంటిది గ్రూప్లో అప్లోడ్ చేస్తున్నాను. సో ప్లీజ్ జాగ్రత్తగా దాన్ని ఒకసారి చూడండి అన్న. ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ బాయ్.